డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఈసీ వాళ్ళకి ఇచ్చిన పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని డిస్కస్ చేద్దామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అండి, కొంతమంది ఈసీ స్టూడెంట్స్ వాళ్ళకి నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పానండి. అంటే ఈ క్వశ్చన్స్ నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుని, అంటే మీకు ఇది ఇచ్చాడు వాళ్ళకి ఇది ఇవ్వచ్చు కదా అన్న ఆ ప్యాటర్న్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అనమాట. అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన క్వశ్చన్లు పడిపోనన్న ఉద్దేశం కాదు ఇక్కడ. అంటే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇచ్చాడు కదా, ఇది మీకు ఇవ్వడు. సో దీంతో ఇంకోటి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్వశ్చన్లు అవే ఉన్నాయి కాబట్టి, ఇంక మిగిలిపోయిన క్వశ్చన్లు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి చూసుకుని నేను వీడియోలో చెప్పాను. ఆల్రెడీ ట్రిపుల్ ఈ వాళ్ళకి షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్ చేసేటప్పుడు చెప్పాను. మరి ఆ వీడియో చూసారు చాలా మంది. అందులో కొన్ని క్వశ్చన్స్లో కూడా అడిగారు, ఏం క్వశ్చన్లు వస్తాయి సార్, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి చెప్పండి అని చెప్పేసి అడిగారు. దానికి కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఆ క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ ఇచ్చాడు. కొంతమంది మెకానికల్ వాళ్ళకి క్వశ్చన్స్ చెప్పమంటున్నారు. సో నాన్న మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4వ తారీఖు నాడు జరగబోయే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్లు అయితే పడతాయో, అంటే ఎగ్జాంపుల్గా, అంటే మనము ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్ని ప్రిపేర్ అయ్యారంటే మీరు ఒకవేళ పడే ఛాన్సెస్ ఉంటే పడలేని ఛాన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం మీరు ముందు నేను ఏవైతే క్వశ్చన్ చెప్పానో ఆ క్వశ్చన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకుని వెళ్ళాలి. నేను కొన్ని క్వశ్చన్ చెప్పాను కూడా ఆ క్వశ్చన్లో చూసుకుని అక్కడ ఆగిపోకూడదు. మిగిలిన క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ రోజు ఈ వీడియోలో చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్స్తో పాటుగా మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియో మీరు జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తుండండి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్లో 5th క్వశ్చన్ చూద్దామండి. డ్రా ది ఇన్వల్యూట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 20 mm. మనకి ఈ క్వశ్చన్ పేపర్లో పార్ట్ బిలో 5th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇన్వల్యూట్ ఆఫ్ ఏ సర్కిల్ అడిగాడు. అంటే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇన్వల్యూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అడిగాడు, వీళ్ళకి ఇన్వల్యూట్ ఆఫ్ ఏ సర్కిల్ అడిగాడు. అప్పుడు మీకు ఛాన్సెస్ ఏమున్నాయంటే ఇన్వల్యూట్ ఆఫ్ హెక్సాగాన్ అడగచ్చు. రేపు మెకానికల్ వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో ఇన్వల్యూట్ అడగచ్చు, హెక్సాగాన్ కానీ పెంటగాన్ కానీ అడగచ్చు. లేదు అనుకుంటే కనుక ఎలిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్లో ఎలిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు ఎలిప్స్లో కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్లో ఎలిప్స్ చూసుకున్న తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము దీనికి ఆన్సర్ చూద్దాము. ఇన్వల్యూట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ప్రిపేర్ అవుతూ వెళ్తారనమాట. అంటే నేను పర్టికులర్గా ఒక క్వశ్చన్ చెప్పాను అనుకోండి, ఆ క్వశ్చన్కి మీరు స్టిక్ అయిపోయి ఉండిపోకూడదు. అక్కడే మీరు ఆగిపోయారు అనుకోండి, మనం ప్రిపేర్ అవ్వాలని క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేబీ నేను చెప్పిన క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో అవి ముందు చూసుకోండి, తర్వాత రిమైనింగ్ ఆ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి సర్కిల్ యొక్క ఇన్వల్యూట్ అడిగాను నేను. మరి సర్కిల్ యొక్క ఇన్వల్యూట్ ఎలా డ్రా చేద్దామంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా తెలియాలి. 2πr 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ వచ్చేటప్పటికి 20 mm కాబట్టి నాన్న 20 mm. ఈ వాల్యూ అంతా తీసుకుని మీరు క్యాలిక్యులేటర్లో చూసుకుంటే అందరూ కూడా క్యాష్ తీసుకెళ్ళండి డ్రాయింగ్ ఎగ్జామ్కి. ఎందుకంటే జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో మరి ఏ క్వశ్చన్ ఇస్తారో మనం చెప్పలేము. కాబట్టి మీరు అందరూ కూడా క్యాష్ తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి. 2 ఇంటూ తర్వాత పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 20 చేసుకుంటే 125.66 mm వచ్చింది. సో మనము ఆ వాల్యూ తీసుకుందాం. ఎంత వచ్చిందంటే నాన్న 125.66 mm వచ్చింది అన్నమాట పెరిమీటర్. ముందుగా రేడియస్ తీసుకుందాం. ఈ సర్కిల్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా డ్రా చేయాలంటే రేడియస్ తీసుకుంటాను. రేడియస్ ఎంత అంటే నాన్న 20 mm తీసుకున్నాను. రేడియస్ 20 mm తీసుకుంటే డయామీటర్ ఎంత వస్తుందంటే 40 mm వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సర్కిల్ని 360 degrees, కంప్లీట్ సర్కిల్ అంటే యాంగిల్ 360 degrees. 360 degreesని మీరు అయితే 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు, లేకపోతే 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు. 8 ఈక్వల్ పార్ట్స్ చెప్తున్నాను. ముందుగా ఏం చేస్తారంటే ఒక హారిజంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత 360 degrees కాబట్టి 360 degrees బై 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం అనుకోండి. 360/8 చేస్తే ఎంత వస్తుందంటే 45 degrees వస్తుంది. 45 degrees కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకుని ప్రొట్రాక్టర్ మధ్యలో ప్లేస్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి 45 degrees పెడతారు. సేమ్ అదే విధంగా ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసి రైట్ సైడ్ నుంచి 45 degrees పెడతారు. పెట్టిన తర్వాత ఒక లైన్ అనేది మీరు ఈ విధంగా జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఇన్వల్యూట్ ఒకదానికే నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పేటప్పుడు కానివ్వండి,
మీ ఫ్యాకల్టీస్ మీకు చెప్పేటప్పుడు కానివ్వండి, ఇన్వల్యూట్కి ఒక్కదానికి మాత్రమే మీకు ఏం చేస్తారంటే అండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం నోటేషన్ ఇచ్చుకుంటాం, అంటే నెంబరింగ్ ఇచ్చుకుంటాం అనమాట. అంటే 1 2 3 4 5 6 7 అండ్ 8. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చుకుంటాం. ఇచ్చుకున్న తర్వాత 8 నుంచి మనము లెంత్ డ్రా చేయాలి. లైన్ లెంత్ ఎంత డ్రా చేయాలంటే 2πr డిస్టెన్స్, అంటే 22/7 ఇంటూ 2 ఇంటూ 20 వాల్యూ చేస్తే మనకి 125.6 mm వచ్చింది చూసారా. ఈ వాల్యూని తీసుకుని మనము 8 దగ్గర ప్లేస్ చేసి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం 125.6 mm తోటి, అంటే 12.5 సెంటీమీటర్స్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని ఏ విధంగా అయితే 8 ఈక్వల్ పార్ట్స్ చేశారో ఈ 125.6 mm ని కూడా 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, డమ్మీ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ప్రొట్రాక్టర్ తీసుకుని 45 degrees తోటి 80 mm లెంత్ ఒక లైన్ డ్రా చేసుకోండి. 45 degrees తోటి 80 mm లెంత్ డ్రా చేసుకున్నాక కాంపస్ తీసుకోండి. కాంపస్ తీసుకుని కాంపస్ తోటి ఏం చేస్తారంటే 10 mm కి సెట్ చేసుకుని కాంపస్ని 8 దగ్గర పెట్టేసి 1 2 3 4 5 6 7 8 అలా 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. నేమింగ్ అవును 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ 7 డాష్ అంటే 8 డాష్. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 8 డాష్ నుంచి ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో 1 నుంచి కలపకూడదండి, అందరూ జాగ్రత్తగా గమనించండి. 1 నుంచి కలపకూడదు, 8 నుంచి కలపాలి. 8 నుంచి డైరెక్ట్గా కార్నర్ పాయింట్ కలుపుకుంటాం. స్కేల్ని ప్యారలల్గా మూవ్ చేసుకుంటూ 7 డాష్ నుంచి మళ్ళీ మూవ్ చేసుకుంటూ 6 డాష్ 5 డాష్ 4 డాష్ 3 డాష్ 2 డాష్ 1 డాష్. ఇక్కడ నేమింగ్ ఇచ్చేసుకుంటారు. ఇక్కడ నేమింగ్ ఎలాగంటే 1 2 3 4 5 6 7 అండ్ 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఒక ఇన్వల్యూట్కి మాత్రమే 90 degreesతో లైన్స్ డ్రా చేస్తాము. కానీ స్క్వేర్ కానీ పెంటగాన్ కానీ హెక్సాగాన్ కానీ ట్రయాంగిల్ కానీ మీరు డ్రా చేసేటప్పుడు సైడ్ ఎక్స్టెండ్ చేస్తారంతే. ఇన్వల్యూట్లో తేడా అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకోండి. ప్రొట్రాక్టర్ ఎలా ప్లేస్ చేసుకుంటారు, 90 degrees మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. లోపలికి వెళ్తుంది, కంగారు పడొద్దు. లోపలికి వెళ్తుంది, కంగారు పడొద్దు. మళ్ళీ 2 దగ్గర తీసుకుంటారు ప్రొట్రాక్టర్, 90 degrees మార్క్ చేసుకోండి. మళ్ళీ 3 దగ్గర తీసుకుని 90 degrees మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. 4 దగ్గర తీసుకుని 90 degrees మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. 5 దగ్గర తీసుకుని 90 degrees మార్క్ చేసుకుని ఒక లైను. మళ్ళీ 6 దగ్గర పెట్టుకుని 90 degreesతో ఒక లైను. 7 దగ్గర పెట్టుకుని 90 degreesతో ఒక లైను. లాస్ట్లో ఆల్రెడీ 8 దగ్గర మనం 90 degreesతో డ్రా చేసాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి అందరూని. 8 నుంచి 1 డిస్టెన్స్ తీసుకోండి. అన్నిటికంటే 8 కామన్ పాయింట్ 8. 8 నుంచి 1 తీసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ 1 డ్రా చేశారు కాబట్టి 1 నుంచి 8 వరకు చిన్నదే లైన్ వస్తుందండి, చిన్న ఆర్క్ వస్తుంది. 8 నుంచి 1 లైన్ వరకు కూడా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. ఇప్పుడు 8 నుంచి 2 తీసుకుంటారు. 2 సెంటర్ చేసి 1 నుంచి 2 వరకు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. 8 నుంచి 2 తీసుకున్నాను, 2 సెంటర్ చేసి 8 నుంచి 2కు డ్రా చేశాను. మళ్ళీ 8 నుంచి 3 తీసుకుంటాను, 3 సెంటర్ చేసి 3 వరకు ఒక ఆర్క్. 8 నుంచి 4 తీసుకుంటాను, 4 సెంటర్ చేసి 4 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తారు. సో ఇక్కడ మీకు లోపల వచ్చింది కాబట్టి రఫ్ చేసేస్తున్నాను. అందరూ ఆల్రెడీ రాసుకుని ఉంటారు. 4 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తాం. 8 నుంచి 5 తీసుకుంటాము. 8 నుంచి 5 డిస్టెన్స్ తీసుకొని 5 సెంటర్ చేసి 5 వరకు ఒక ఆర్క్ డ్రా చేయండి. ఓకేనా. ఇక్కడ మనకు లైన్ జాయిన్ అవ్వదు కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత నెక్స్ట్ 1 8 నుంచి 6 తీసుకుంటాము. 6 సెంటర్ చేసి 6 వరకు ఒక ఆర్క్. 8 నుంచి 7 తీసుకుంటారు. 7 సెంటర్ చేసి 7 వరకు ఒక ఆర్క్. 8 నుంచి 8 తీసుకుంటాము, లాస్ట్ అండ్ ఫైనల్. 8 నుంచి 8 తీసుకుని 8 సెంటర్ చేసి 8 వరకు ఒక ఆర్క్ డ్రా చేస్తారు. సో ఈ విధంగా మీకు చూసుకుంటే మీకు ఇలా కర్వ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, ఇలా కర్వ్ రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నార్మల్ టాంజెంట్ వాడు అడగలేదు క్వశ్చన్లో. ఓకే, బోర్డు వాడు ఎగ్జామ్లో అడగలేదు కాబట్టి నార్మల్ టాంజెంట్ డ్రా చేయక్కర్లేదు. చాలా మంది ఇక్కడ నార్మల్ టాంజెంట్ డ్రా చేసి టైం వేస్ట్ చేసుకుంటారు. డ్రా చేయాల్సిన అవసరమే లేదు. డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చుకునే ముందుగా మనం ఏం చేయాలంటే పాయింట్స్ పెట్టాలన్నమాట. ఇదేమో P1 అవుతుంది, P2 P3 P4 P5 P6 P7 అండ్ ఫైనల్ పాయింట్ P8 అనమాట. P8. ఓకే, ఇప్పుడు లాస్ట్లో డైమెన్షనింగ్ ఇచ్చేసుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ తీసుకుంటారు.
ఈ డిస్టెన్స్ తీసుకోండి. ఇది ఎంత అవుతుందంటే మనకి 2πr అవుతుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మీరు రేడియస్ తీసుకుంటున్నారు కాబట్టి రేడియస్ R20 అని ఈ విధంగా చూపించుకుంటాం. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి 10కి 10 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. 6th క్వశ్చన్కి వెళ్ళే ముందుగా ఇక్కడ నేను మెకానికల్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, ప్రిపేర్ అవ్వండి. స్క్వేర్ ప్రిపేర్ అవ్వండి. స్క్వేర్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి స్క్వేర్ పక్కన పెట్టొచ్చున్నారు. హెక్సాగోన్ ఇన్వాల్యూట్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత పెంటాగోన్ ఇన్వాల్యూట్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ మనకి ట్రయాంగిల్ ఇస్తాడు ఒక్కొక్కసారి. సింపుల్ గా క్వశ్చన్ పేపర్ ఇవ్వాలనుకుంటే మెకానికల్ వాళ్ళకి ట్రయాంగిల్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రయాంగిల్ కూడా ప్రిపేర్ అవుతారు. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అయినాయి కదా, ఇన్వాల్యూట్లీ క్వశ్చన్స్ అయిన తర్వాత ఇప్పుడు వరకు సైక్లాయిడ్ అడగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లాయిడ్ చూడాలి. అన్ని బ్రాంచ్ల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే హెలిక్స్ అనేది ఈ మెకానికల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకే, టూత్ ప్రొఫైల్స్, గేర్స్ మీరు ప్రిపేర్ చేస్తారు కాబట్టి హెలిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెలిక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. హెలిక్స్ ప్రిపేర్ అవుతారు. వీటన్నిటికంటే ఇవి ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్లో ఎలిప్స్ ప్రిపేర్ అవుతారు. ఎలిప్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ మెథడ్, అబ్లాంగ్ మెథడ్, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇలాగ ఒక్కొక్క క్వశ్చన్ ముందు నేను చెప్పిన క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ కూడా చూసుకుంటే మీరు రేపు పొద్దున ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. ఈ క్వశ్చన్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళారంటే కనుక దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, తర్వాత మీరు కూడా మీరు రెస్పాన్సిబుల్ అవ్వరు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ లో ముందు ఈ క్వశ్చన్లు ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ ఏవైతే క్వశ్చన్స్ లీవ్ చేశారో అవి కూడా ప్రిపేర్ అవ్వడం మన మంచికి అనమాట. ఎందుకంటే ఇందులో 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ మనము పక్కన పెట్టేశారంటే మెకానికల్ వాళ్ళు తర్వాత రిమైనింగ్ చాప్టర్ నుంచి తెచ్చుకోవడం కష్టం అయిపోతుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకుంటారేమో చూడండి. ఓకే స్టూడెంట్స్, మరి 6th క్వశ్చన్ చూస్తే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఇచ్చాడండి. అంటే ఈసీ వాళ్ళకి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఇచ్చాడు, ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిఎంఈ వాళ్ళకి, సిసిఎన్ వాళ్ళకి, ఈ 2 బ్రాంచ్ల వాళ్ళకి కూడా ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి మీరు ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ ని లీవ్ చేయకూడదు. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి కూడా ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ పెంటాగాన్. ఏమని అడిగాడండి? పెంటాగాన్ అడిగాడు. పెంటాగాన్ అంటే అందరికి గుర్తుండాల్సిన ఏంటంటే 5 సైడ్స్ ఉంటాయి. ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 సైడ్స్. ఆఫ్ సైడ్ 30 mm. ఈ సైడ్ వచ్చేటప్పటికి ఎంతంట? 30 mm, విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు విపి అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు హెచ్పి. సో సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చాడండి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్ సైడ్ ఈజ్ ఆన్ హెచ్పి అని అన్నాడు అనమాట. క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ ట్రిపుల్ ఈ వాళ్ళ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు 2 స్టేజ్లు ఉంటాయని చెప్పాను. ఆ 2 స్టేజ్ల్లో ఫస్ట్ స్టేజ్ సర్ఫేస్ ఇంక్లినేషన్, సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎడ్జ్ ఇంక్లినేషన్ చెప్పాను. వాళ్ళకి సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఎవరైతే ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారో సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఎడ్జ్ ఇంక్లినేషన్ ఎలా చెప్తారు సార్ అని మీరు అడగచ్చు. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ పెంటాగాన్ ఆఫ్ సైడ్ అని చెప్పేసి ఈ ఒక్క చోట మాత్రమే వాడు సైడ్ కోసం మాట్లాడతాడు క్వశ్చన్ లో. నెక్స్ట్ వన్ ఇంకొకటి సైడ్ ఉందని ఆన్ హెచ్పి అని మాట్లాడతాడు. సైడ్ ని మనం ఏమంటామంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, సైడ్ ని మనము ఎడ్జ్ అని పిలుస్తాము. దానికన్నా ఇంకొక పేరేంటి? లైన్ అని కూడా పిలుస్తాము. ఎడ్జ్ అని పిలుస్తాము, లేకపోతే లైన్ అని కూడా పిలుస్తాం. సైడ్ ఇచ్చాడు 30 mm. మరలా సేమ్ ఆ సైడ్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉందంట. మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు హెచ్పి అని అన్నాడు. అంటే సైడ్ ఇంక్లినేషన్ అనేది హెచ్పితో ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ నోట్ పాయింట్ ఏంటంటే సైడ్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇచ్చాడో సైడ్ ఇంక్లినేషన్ ఈజ్ గివెన్ టు దేంతో ఇచ్చాడండి? ఇంక్లినేషన్ హెచ్పితో ఇచ్చాడు. సో హెచ్పితో ఇచ్చినప్పుడు ఈజ్ గివెన్ టు హెచ్పి, మేక్ ఇట్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి.
పెర్పెండిక్యులర్ టు హెచ్పికి పెర్పెండిక్యులర్ గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ అంతటిని కూడా పెర్పెండిక్యులర్ టు హెచ్పి కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ సైడ్ ఇంక్లినేషన్ ఇస్ గివెన్ టు విపి, పెర్పెండిక్యులర్ టు విపి కింద మార్చుకుంటారు. ఎప్పుడు సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి అది చూడండి. ఇక్కడ కూడా పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు దేంతో అయితే ఇంక్లినేషన్ ఇచ్చాడో దానికి ప్యారల్ గా మార్చుకుంటారు. పెర్పెండిక్యులర్ ప్లేస్ లో ప్యారల్ గా పెట్టుకుంటాం. అసలు ఏంటి సార్ పెర్పెండిక్యులర్, ఎందుకు సార్ ప్యారలల్ అని మీలో చాలా మంది అడగచ్చు. దానికి ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఇక్కడ పెంటగోనల్ ప్లేన్ పెట్టాను. ఇది పెంటగోనల్ ప్లేన్. ఈ పెంటగోనల్ ప్లేన్ కి వీటన్నిటిని మనం ఏమంటామంటే కార్నర్ పాయింట్స్ అంటాం. 5 కార్నర్ పాయింట్స్, పెంటగన్ కాబట్టి 5 కార్నర్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే సైడ్స్ అంటాం. సైడ్స్ లేకపోతే ఎడ్జెస్ అంటాం. ఈ మిడిల్ లో ఉన్నది ఏంటంటే నాన్న సర్ఫేస్ అనమాట. ఇప్పుడు నా బాడీ అనేది ఏంటంటే ఒక వెర్టికల్ ప్లేన్ అనుకోండి. నా బాడీ వెర్టికల్ ప్లేను, నా హ్యాండ్ ఏదైతే ఉందో అది హారిజంటల్ ప్లేన్. నేను ఇలా ప్లేస్ చేశాను అనుకోండి, దీని అర్థం ఏంటంటే ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి. దీని అర్థం ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి. ఇలా చూస్తున్నప్పుడు మీకు అందరికీ కూడా ఏం కనబడుతుంది చూడండి. అందరికి ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు మీ అందరికి లైన్ కనబడుతుంది. ఎప్పుడు ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి పెట్టినప్పుడు ఫ్రంట్ వ్యూ లైన్ కనబడుతుంది, టాప్ వ్యూ తోటికి ప్లేన్ కనబడుతుంది. అలా కాదు, ఇలా ప్లేస్ చేశాను. అప్పుడు దాని అర్థం ఏంటంటే నా బాడీ వెర్టికల్ ప్లేన్ కాబట్టి ప్యారలల్ టు విపి పర్పెండిక్యులర్ టు హెచ్పి అనమాట. అప్పుడు మనం ఎలా చూస్తున్నప్పుడు మనం ఫ్రంట్ వ్యూలో ఏం చేయాలంటే నాన్న ప్లేన్ డ్రా చేసుకుని టాప్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది అంటే లైన్ కనబడుతుంది కాబట్టి లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. లైన్ కనబడుతుంది, లైన్ డ్రా చేసుకుంటాం. ఫ్రంట్ వ్యూలోకి వచ్చేటప్పటికి ప్లేన్ కనబడుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఇదే. ఏ కండిషను? ప్యారలల్ టు విపి పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఎందుకు అలా చెప్పానంటే కండిషను సైడ్ ఇంక్లినేషన్ అనేది హెచ్పి ఇచ్చాడు కాబట్టి హెచ్పికి పెర్పెండిక్యులర్ గా మార్చుకుంటున్నాను. హెచ్పికి పెర్పెండిక్యులర్ గా అయిందంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ప్యారలల్ టు విపి అవుతుంది. హెచ్పికి పెర్పెండిక్యులర్ గా అవుతే ఆటోమేటిక్ గా ప్యారలల్ టు విపి అవుతుంది. అప్పుడు మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుని దాని తర్వాత కింద ఏం డ్రా చేయాలంటే టాప్ వ్యూ డ్రా చేసుకుంటాం అనమాట. అంటే మీకు అందరికి డౌట్ ఏంటంటే ఉన్న డౌట్ క్వశ్చన్ ఎక్స్వై లైన్ తీసుకున్నాము. ఎక్స్వై లైన్ కి పైనుంచి స్టార్ట్ చేయాలా బాటం నుంచి స్టార్ట్ చేయాలనేది డౌట్. ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే నాన్న పైనుంచి స్టార్ట్ చేసుకుని అంటే ఫ్రంట్ వ్యూ ముందు డ్రా చేసుకున్నాక అప్పుడు దీని ప్రొజెక్షన్ అన్ని తెచ్చుకుని టాప్ వ్యూ డ్రా చేసుకుంటాము. అప్పుడు టాప్ వ్యూలో మనం ఏం చేస్తామంటే నాన్న మళ్ళీ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొక 2 డయాగ్రామ్లు వస్తాయి అనమాట. ఓకే, ఇది దీనికి ఆన్సర్. ఎప్పుడైనా సరే పెర్పెండిక్యులర్ దేనికైతే ఇచ్చాడు, ఎడ్జ్ ఇంక్లినేషన్ దేని ఆర్ సైడ్ ఇంక్లినేషన్ దేనికైతే ఇచ్చాడో దానికి పెర్పెండిక్యులర్ గా మార్చుకుంటాము. దానికి పెర్పెండిక్యులర్ గా అయిందనుకోండి, హెచ్పికి పెర్పెండిక్యులర్ అయిందనుకోండి ఆటోమేటిక్ గా ప్యారలల్ టు విపి అవుతుంది. ప్యారలల్ టు విపి అంటే కండిషన్ ఇది అనమాట. అంటే ఫ్రంట్ వ్యూ ముందు డ్రా చేసుకుని, ఇదిగోండి ఫ్రంట్ వ్యూ ముందు డ్రా చేసుకుని టాప్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది లైన్ కనబడుతుంది కాబట్టి లైన్ రొటేషన్ చేసుకుంటాం. ఇప్పుడు అందరికి ఉన్న డౌట్ వల్ల ఏంటంటే ఏ పెంటగాన్ డ్రా చేయాలి. మనకి 2 రకాల పెంటగాన్ ఉంటాయి. ఒకటి ఈ టైప్ ఆఫ్ పెంటగాన్, ఇది పెంటగానే. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇది కూడా పెంటగానే. ఏది ఇప్పుడు నేను డ్రా చేసేది ఇది కూడా పెంటగానే. మరి రెండిట్లో ఏది డ్రా చేయాలి? ఫస్ట్ వన్ డ్రా చేయాలా సెకండ్ వన్ డ్రా చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఏం డ్రా చేయాలంటే అన్న సెకండ్ వన్ డ్రా చేయాలి. ఎందుకు సెకండ్ వన్ డ్రా చేయాలంటే చూడండి, వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆన్ హెచ్పి అన్నాడు. వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆన్ హెచ్పి అన్నాడు. వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఆన్ హెచ్పి అంటే ఇదే డ్రా చేసుకుంటాం. వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ అన్నప్పుడు ఇదే డ్రా చేసుకుంటాము. సైడ్ పెర్పెండిక్యులర్ అన్నా సరే మనం ఇదే డ్రా చేసుకుంటాం. వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ అంటే ఇది డ్రా చేసుకుంటాము. ఆర్ సైడ్ ప్యారల్ అన్నప్పుడు ఇది డ్రా చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం డ్రా చేసిన పెంటగాన్ ఏదంటే సెకండ్ వన్ డ్రా చేసుకుంటాం అనమాట. ఇది డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ప్రొజెక్షన్ చేసుకుంటాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సరేనా? దీనికి ఆన్సర్ చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మనము పెంటగాన్ డ్రా చేయాలి. ఏ పెంటగాన్ డ్రా చేయాలంటే ఈ టైప్ లో పెంటగాన్. అంటే ఒకవైపు సైడ్ ఉండి ఇల్లు ఈ విధంగా ఉండాలి. అంతేగాని ఈ పెంటగాన్ డ్రా చేయకూడదు. అందరూ కూడా ఒకవైపు సైడ్ ఉన్న పెంటగాన్ డ్రా చేయాలి, సెకండ్ వన్ డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేయాలి చూద్దాం. సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? 30 mm ఇచ్చాడు కాబట్టి 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత పెంటగాన్ డ్రా చేయాలంటే అందరికీ ఆల్రెడీ తెలిసిందే. 72 degrees పెట్టుకుంటాము. 72 degrees. ఇటువైపు ఏం పెట్టుకుంటారంటే 72 degrees పెడతారు. 72 degrees ఇటువైపు, 72 degrees ఇటువైపు పెట్టిన తర్వాత ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేస్తారు. 30 mm డిస్టెన్స్ తీసుకుని ఈ పాయింట్ సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేసాము. మరలా అగైన్ 30 mm డిస్టెన్స్ తీసుకుని ఈ పాయింట్ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేస్తారు. 2 ఆర్క్ సెట్లు ఎక్కడైతే జాయిన్ అయినాయో
ఆ రెండు ఆ సెట్ని జాయిన్ చేసేస్తాం. నేమింగ్ ఇచ్చుకుంటాము 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ అని నేమింగ్ ఇచ్చుకుంటాం. నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటాం. ఎక్స్వై లైన్ ఎలా డ్రా చేయాలి? ఎక్స్వై లైన్ ఎలా డ్రా చేయాలంటే ముందుగా ఒక ఎక్స్ అండ్ వై లైన్ తీసుకున్న తర్వాత ప్రొజెక్షన్ లైన్ తీసుకుంటారు. 1 2ని కిందకి ప్రొజెక్ట్ చేసుకున్నాము, 5 అండ్ 3ని ప్రొజెక్ట్ చేసుకున్నాము, 4ని కూడా మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ కిందకి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఫ్రంట్ వ్యూలో మన అందరికి ఎలా కనబడుతుంది? ఫ్రంట్ వ్యూలో లైన్ మన ప్లేన్ కనబడుతుంది. టాపిక్ వచ్చేటప్పుడు అందరికి ఎలా కనబడుతుందండి? లైన్ కనబడుతుంది. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం ఏం చేస్తామంటే టార్క్ చేసుకుంటాం. సో పైనుంచి వస్తున్నాం కాబట్టి 1 5 4 కనబడతాయి. 1 5 4 కనబడతాయి. 1 కింద ఉన్న 2 కనిపించదు. చూడండి మీరు ఇక్కడ 1 కనబడుతుంది, 5 కనబడుతుంది, 4 కనబడుతుంది. కానీ 1 కింద ఉన్న 2 పైనుంచి చూసినప్పుడు కనబడుతుందా? కనిపించదు. 5 కింద ఉన్న 3 మనకు పైనుంచి చూసినప్పుడు కనిపించదు. కాబట్టి వాటిని ఏం చేస్తారంటే 2ని బ్రాకెట్లో పెట్టుకుంటాము, అలాగే 3ని బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఇక్కడ వరకు ఇనీషియల్ కండిషన్ అయింది. మరి ఫైనల్ కండిషన్ చేయాలి, ఇంక్లినేషన్ చేయాలి. ఎప్పుడైతే ఇంక్లినేషన్ ఇచ్చాడో సైడ్ ఇంక్లినేషన్ కానివ్వండి, సర్ఫేస్ ఇంక్లినేషన్ కానివ్వండి, మొత్తము మనకి 4 డయాగ్రామ్స్ వస్తాయి. 4 డయాగ్రామ్స్. ఆ 4 డయాగ్రామ్స్ ఏంటంటే ఒక ఫ్రంట్ వ్యూ, ఒక టాప్ వ్యూ, మరలా సేమ్ దీన్ని పొజిషన్ చేసిన తర్వాత మరలా సేమ్ ఇక్కడ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే లైన్ లో ఉన్నదాన్ని కాదు మనం రొటేషన్ చేయాల్సింది, డయాగ్రామ్ కంప్లీట్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్నే రొటేషన్ చేయాలి. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం లైన్ లో ఉన్నదాన్ని రొటేషన్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను ట్రిపుల్ ఈ వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పిన ఈ పాయింట్స్. లైన్ సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు లైన్ లో ఉన్నదాన్ని రొటేషన్ చేసుకుంటాము. ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు కంప్లీట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రొటేషన్ చేయాలి. మరి దేని రొటేషన్ చేయాలి? సైడ్ ఇంక్లినేషన్ అన్నాడు. సైడ్ ఇంక్లినేషన్ ఎప్పుడు కూడా హెచ్పి ఇచ్చినప్పుడు ఎప్పుడు పైన ఇంక్లినేషన్ పెట్టుకుంటాం, బాటమ్ పెట్టం. పైన ఇంక్లినేషన్ పెట్టాలి కాబట్టి ఏం చేస్తారంటే ముందు ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుంటారు. ఏ పాయింట్ ఫిక్స్ చేశానంటే నేను 2 1 డాష్ అనే పాయింట్ ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎంత ఇచ్చాడు యాంగిల్? 45 డిగ్రీస్. కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకుని 45 డిగ్రీస్ తోటి ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటారు. ఈ విధంగా 45 డిగ్రీస్ తో డమ్మీ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 డాష్ నుంచి 1 డాష్ డిస్టెన్స్ తీసుకుని 2 1 డాష్ దగ్గర సెంటర్ చేసి ఒక ఆర్క్ కట్ చేయండి. అది 1 1 డాష్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే నాన్న 2 1 డాష్ 1 1 డాష్ రెండింటిని జాయిన్ చేస్తాము. ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకుని 72 డిగ్రీస్ పెట్టండి. ప్రొట్రాక్టర్ తీసుకున్నాము, 72 డిగ్రీస్ పెట్టాను. పెట్టిన తర్వాత 30 mm సైడ్ డ్రా చేసుకున్నాను. మరలా అగైన్ ఇక్కడ మనకి అడ్డంగా వస్తుంది. మరలా అగైన్ ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకుని 72 డిగ్రీస్ పెట్టుకున్నాక ఇక్కడ కూడా 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఇదేమో 3 1 డాష్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 4 1 డాష్. 2 1 డాష్ నుంచి 3 1 డాష్ తీసుకుని 3 డాష్ ఎంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. మరలా 1 1 డాష్ నుంచి 4 1 డాష్ తీసుకుని ఇంకొక ఆర్క్ డ్రా చేయండి. ఆ రెండు ఎక్కడైతే జాయిన్ అయినా 5 1 డాష్ అవుతుంది. 4 1 డాష్ 5 1 డాష్ 5 1 డాష్ 3 1 డాష్ రెండు జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న ప్రొజెక్షన్స్ తెచ్చుకోనమాట. 1 1 డాష్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాను, 4 1 డాష్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాను, 2 1 డాష్ నుంచి తెచ్చుకున్నాను, తర్వాత 5 1 డాష్ నుంచి తెచ్చుకున్నాను, 3 1 డాష్ నుంచి తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత దీని అంతటిని ఏం చేస్తామంటే నాన్న డార్క్ చేసుకుంటాం. మనకు కనిపించే ఫైనల్ డయాగ్రామ్ ఏంటంటే ఇనీషియల్కి ఇది ఉంది. ఎప్పుడైతే దీన్ని ఎడ్జ్ ఇంక్లినేషన్ చేసామో ఈ లెంత్ కాస్త ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే 1 1, ఇది వచ్చేటప్పటికి 4 1 2 1, ఇది 3 1, ఇది 5 1. సో ఈ విధంగా వస్తుంది. లాస్ట్ లో మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ మొత్తం అంతా డైమెన్షన్ ఇచ్చుకుంటాము. సైడ్ వాల్యూ ఇచ్చాడు. సైడ్ వాల్యూ ఎంత అంటే సైడ్ వాల్యూ 30 mm. మనం ఆల్రెడీ ఇక్కడ ఇంక్లినేషన్ పెట్టాము. ఆ ఇంక్లినేషన్ ఎంత అంటే 45 డిగ్రీస్. ఇక్కడ మీరు పెట్టుకుంటే కనుక 72 డిగ్రీస్ కూడా పెట్టచ్చు అనమాట. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు 4 డయాగ్రామ్లు వస్తాయి. 1 2 3 4. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు కూడా 4 డయాగ్రామ్లు వస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సర్ఫేస్ ఇంక్లినేషన్ అన్నప్పుడు లైన్ లో ఉన్నదాన్ని మాత్రమే రొటేషన్ చేసుకుంటాం. ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు కంప్లీట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రొటేషన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఇది మనకి 6th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నాం అంటే తీసుకోండి. ఓకేనా? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నాం అంటే తీసుకోండి.
ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 7th క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ సిలిండర్. మనకి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి ఇచ్చాడండి. ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ బేస్ 50 mm అండ్ హైట్ 80 mm. డయామీటర్ ఇచ్చాడండి. డయామీటర్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 50 mm డయామీటర్ ఇచ్చాడు. అండ్ హైట్ వచ్చేటప్పటికి 80 mm ఇచ్చాడు. ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లేకపోతే ఒక పాయింట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తున్నాను, అది మీరు జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో ఎప్పుడైతే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చేప్పుడో మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్లన్నింటినీ కూడా మీకు ట్రెడిషనల్ వేలో చెప్పాను. ఒకసారి ట్రెడిషనల్ వేలో ఒకసారి చెక్ చేయండి. ఒక 5 క్వశ్చన్స్ వరకు చేసిన ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి. అది కాకుండా మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను. షార్ట్ కట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసలు ఎక్స్ వాల్యూకి అబోవ్ స్టార్ట్ చేయాలా, బిలో స్టార్ట్ చేయాలా, అసలు ఆ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, క్వశ్చన్లో యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. యాక్సిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు హెచ్పి అన్నాడు. అంటే ప్యారలల్ టు ది విపి అంట. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ నోట్ పాయింట్స్ ఏంటంటే అండి, ఫస్ట్ పాయింట్ క్వశ్చన్లో దేంతో అయితే ఇంక్లినేషన్ ఇచ్చాడో, ఇఫ్ యాక్సిస్ ఈజ్ inclined to HP, క్వశ్చన్లో హెచ్పి ఇచ్చాడు కాబట్టి దెన్ మేక్ ఇట్ బేస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. దేంతో అయితే ఇంక్లినేషన్ ఇచ్చాడో, ఇక్కడ హెచ్పి ఇచ్చాడు కాబట్టి హెచ్పికి పర్పెండిక్యులర్ గా మార్చుకున్నాను. పర్పెండిక్యులర్ టు ది హెచ్పి, ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే యాక్సిస్ ఇంక్లినేషన్ హెచ్పి ఇచ్చాడో అప్పుడు హెచ్పికి పర్పెండిక్యులర్ గా మార్చుకుంటాం. లేదు విపి ఇచ్చాడు అనుకోండి, విపితో పర్పెండిక్యులర్ గా మార్చుకుంటాం. రెండో పాయింట్, యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యాక్సిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ అని. అంటే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు 90 మైనస్ థీటా చేయాలి. ఎడ్జ్ ఇంక్లినేషన్ సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీరు చేయక్కర్లేదు. ఆల్రెడీ ఈసీ వాళ్ళకి యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు, ట్రిపుల్ వాళ్ళకి ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. మీకు కూడా ఒకవేళ సైడ్ ఇంక్లినేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇవ్వచ్చు. లేకపోతే అసలు ఇంక్లినేషన్ ఇవ్వకుండా ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి అనే స్టేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటారు మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి ముందు ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు ఈ ఇంక్లినేషన్ చూసుకుంటారు. యాక్సిస్ ఇంక్లినేషన్ చూసుకుంటారు, అలాగే ఎడ్జ్ ఇంక్లినేషన్ కూడా చూసుకుంటారు. వాళ్ళకి ఇచ్చాడు కదా మీకు ఇవ్వడు అన్న ఊహలో మీరు ఉండొద్దు, ఎందుకంటే మీకు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే 90 మైనస్ థీటా చేయాలి. ఎప్పుడైతే యాక్సిస్ ఇంక్లినేషన్ పడిందో 90 మైనస్ థీటా చేస్తాం. ఎలాగా 90 మైనస్ థీటా వాల్యూ ఏదంటే అక్కడ ఏదైతే యాంగిల్ ఇచ్చాడో ఆ యాంగిల్ అనమాట 30 degrees. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడన్నా సరే యాక్సిస్ ఇంక్లినేషన్ లో చేసేటప్పుడు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. దేనితో అయితే ఇంక్లినేషన్ ఇచ్చాడో దానికి పర్పెండిక్యులర్ గా మార్చుకుంటాము బేస్ ని. తర్వాత రెండోది ఏంటంటే 90 మైనస్ థీటా చేసుకుంటాం. థీటా వాల్యూ ఎంత అంటే అక్కడ క్వశ్చన్ ఇస్తారు అనమాట. ఇప్పుడు పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. బేస్ మీద ఎలాంటి స్టాండ్ అయి ఉంటుంది అంటే, మీరు ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటే ఇది XY అనే బేస్ లైన్ తీసుకుంటే మీకు డయాగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇలా ఉంటుంది. ఇలా చూసినప్పుడు అందరికి ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది చెప్పండి? ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది అంటే రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. మరి టాప్ వ్యూలో ఏం కనబడుతుంది అంటే అందరికి సర్కిల్ కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఏమో అందరికి కనిపించేది ఏంటంటే రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. ఆ తర్వాత టాప్ వ్యూలోకి వచ్చేటప్పటికి సర్కిల్ కనబడుతుంది అనమాట. అంటే ముందు మనము టాప్ వ్యూ డ్రా చేసుకుని ఆ తర్వాత ఎక్కడికి వస్తారంటే ఫ్రంట్ వ్యూకి వస్తుంది. ఎందుకు అలా రావాలంటే మీరు ఇక్కడ హెక్సాగాన్ పెట్టినా, పెంటాగాన్ ప్రిజం పెట్టినా, హెక్సాగాన్ ప్రిజం పెట్టినా, స్క్వేర్ ప్రిజం పెట్టినా, ట్రయాంగిల్ ప్రిజం పెట్టినా అందరికీ కూడా కనిపించేది ఏంటంటే ఇలాగే కనబడుతుంది ప్రిజం కాబట్టి. ఒకవేళ పిరమిడ్ అయితే ట్రయాంగిల్ షేప్ కనబడుతుంది అనమాట. అప్పుడు మనం ఎక్కడ చూసుకోవాలి? ఫ్రంట్ వ్యూ చూసుకోకూడదు, టాప్ వ్యూ చూడాలన్నమాట. ఈ పాయింట్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకసారి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ అనే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం అసలు ఎలా స్టార్ట్ చేద్దాం? ఎక్స్ వాల్యూకి అబోవ్ స్టార్ట్ చేయాలి, బిలో స్టార్ట్ చేయాలంటే బిలో స్టార్ట్ చేసుకుని అబోవ్కి రావాలి. ఎప్పుడు? పర్పెండిక్యులర్ టు హెచ్పి ఇచ్చినప్పుడు. ఒకవేళ పర్పెండిక్యులర్ టు విపి ఇచ్చాడంటే అబోవ్ స్టార్ట్ చేసుకుని బిలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ బిలో నుంచి అబోవ్కి వెళ్తాం అనమాట. కానీ ఇక్కడ ఎలా చేస్తాము? పర్పెండిక్యులర్ టు హెచ్పి కాబట్టి బిలో స్టార్ట్ చేసుకుని అబోవ్కి వెళ్ళి మళ్ళీ అబోవ్ నుంచి బిలోకి వస్తాం. 4 డయాగ్రామ్స్ వస్తాయి అనమాట మొత్తం. ఇనిషియల్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ అంటే ఇంక్లినేషన్ చేసిన తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిలిండర్ అనుకోండి, ఇది సిలిండర్ తీసుకున్నాను, ఇది సిలిండర్ అనుకున్నాను. ఇప్పుడు ఏం చేశారంటే ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు అందరికీ కనిపిస్తుంది ఏంటి? రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది.
ఫ్రంట్ వ్యూలో. టాప్ వ్యూలో చూసినప్పుడు సర్కిల్ కనబడుతుంది. అంటే బేస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి ప్యారలల్ టు విపి అంటే ఇది కండిషన్. ఈ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి ప్యారలల్ టు విపి అన్నప్పుడు కండిషన్ ఇది. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు విపి అంటే ఇది కండిషన్. నా బాడీ వెర్టికల్ ప్లేన్ అనుకుంటే మీకు అందరికి ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది? సర్కిల్ కనబడుతుంది. టాప్ వ్యూలోకి వచ్చేటప్పటికి ప్లేన్ అనేది అదే రెక్టాంగిల్ ప్లేన్ అనేది కనబడుతుంది అనమాట. అంటే ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుని తర్వాత టాప్ వ్యూ డ్రా చేస్తాం. ఇప్పుడు పెర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు పెర్పెండిక్యులర్ టు హెచ్పి కాబట్టి ముందు ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది? రెక్టాంగిల్ బాక్స్. టాప్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఈ షేప్ కనబడుతుంది కాబట్టి సర్కిల్ షేప్, ముందు సర్కిల్ షేప్ డ్రా చేసుకుని అంటే టాప్ వ్యూ ముందు డ్రా చేసుకుని తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం అనమాట. ఇది అసలు ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఓకే ఓకేనా? ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా మనము సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ డ్రా చేద్దాము. ఎంత డయామీటర్ 50 కాబట్టి డయామీటర్ ఎంత తీసుకుంటున్నాం? 50 కాబట్టి రేడియస్ 25 తీసుకుంటాం. రేడియస్ 25 తీసుకుని ఒక సర్కిల్ ఈ విధంగా డ్రా చేసుకుంటారు. ఇప్పుడు సర్కిల్ అంటే అందరికి ఆల్రెడీ ఎంత? 360 డిగ్రీస్. మనం ఈ క్వశ్చన్లోనే ఎనిమిది చెప్పుకున్నప్పుడు చెప్పాము 360 డిగ్రీస్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను కాబట్టి ఈచ్ వన్ ఎంత వస్తుంది అంటే 45 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక డాట్ పెట్టుకుని ఒక హారిజంటల్ లైన్ ఒక వెర్టికల్ లైన్ తీసుకుంటాము. ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి 45 డిగ్రీస్ అలాగే రైట్ సైడ్ నుంచి 45 డిగ్రీస్ పెడతారు. పెట్టేసిన తర్వాత ఈ లైన్స్ అన్నిటిని డ్రా చేసుకుంటాం. నేమింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 ఇది సిలిండర్ కాబట్టి సిలిండర్ అనేది ప్రిజము. ప్రిజం అంటే ఎన్ని బేస్ ఉంటాయి? 2 బేసెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇలా ఉంటున్నప్పుడు సిలిండర్ మనకి బాటమ్ బేస్ ఒకటి టాప్ బేస్ ఒకటి ఉంటుంది కాబట్టి బాటమ్ బేస్ అంతటికి 1 2 3 4 ఇచ్చుకుంటూ వచ్చింది అనుకోండి, టాప్ బేస్కి ఏబిసిడ్లు ఇచ్చుకుంటూ వస్తాం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ ఏం చేస్తానంటే ఏ బి సి అలాగే ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చేసుకుంటూ వచ్చేసాను అనమాట. సెంటర్ పాయింట్ ఏమవుతుందంటే ఓ అవుతుంది. సెంటర్ పాయింట్ ఓ. ఇప్పుడు ప్రొజెక్షన్స్ అన్ని పైకి తీసుకెళ్ళిపోదాం. 1 నుంచి ముందు ఓ నుంచి తీసుకెళ్తాము. ఓ నుంచి తీసుకెళ్ళిన తర్వాత హైట్ పెట్టుకుంటాము. హైట్ ఎంత ఇచ్చాడు? 8 mm కాబట్టి 8 mm మార్క్ చేసుకుంటాము. అలాగే 1 నుంచి ఓకేనా 1 నుంచి తీసుకెళ్తారు. అలాగే 5 నుంచి తీసుకెళ్తాము. తర్వాత 2 and 8 ఆ తర్వాత 4 and 6 కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 డిగ్రీస్ పెట్టుకుని హైట్ 80 mm. ప్రొట్రాక్టర్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకుని 90 డిగ్రీస్ పెట్టుకుని 80 mm తోటి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే ఇప్పుడు డార్క్ చేసేసుకోండి డైరెక్ట్గాని డార్క్ చేసుకుంటాము. 90 డిగ్రీస్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ కూడా 90 డిగ్రీస్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. బేస్ డార్క్ చేసుకుంటాము. ఇక్కడ కూడా డార్క్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇది సెకండ్ పాయింట్ కాబట్టి 8th పాయింట్ పైన ఈ విధంగా అలాగే ఇక్కడ కూడా చూపిస్తాము. సెంటర్ లైన్ కాబట్టి ముందు ఏం చేస్తాం? డాట్ లైన్ ఇచ్చుకుంటాము. షార్ట్ టు లాంగ్ దీని మీద మనము మరి 3 and 7 కూడా చూపించాలి కాబట్టి కంప్లీట్గా ఏం చేస్తారంటే డార్క్ చేసుకుంటారు అనమాట. కంప్లీట్గా డార్క్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి 1 2 3 4 నేను నెంబర్లన్నీ కూడా సర్కిల్కి అవుట్ సైడ్ ఇచ్చాను కాబట్టి దీనికి కూడా నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 2 3 4 అన్ని అవుట్ సైడ్ ఇచ్చుకుంటున్నాను. అవుట్ సైడ్ అంటే ఇదే కాబట్టి ఇది 1 డాష్ ఇది 2 డాష్ 8 డాష్ నేను బ్రాకెట్లో పెడతాను. ఎందుకంటే మనం బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నాం కాబట్టి 1 2 3 4 5 కనిపిస్తాయి. మిగిలిన అటువైపు ఉన్న 1 8 7 6 కనిపించాయి కాబట్టి వాటిని బ్రాకెట్లో పెడతాను. 3 డాష్ 7 డాష్ బ్రాకెట్లో పెడతాము. 4 డాష్ తర్వాత 6 డాష్ని బ్రాకెట్లో పెడతాము. దొడ్డికి 5 డాష్ అనమాట. ఓకే ఇది ఇనిషియల్ కండిషన్. తర్వాత కింద ఏబిసిలు ఇవ్వాలి కాబట్టి ఏబిసిలు ఇచ్చుకుందాము. ఇది ఏ డాష్ బి డాష్ ఆఫ్ హెచ్ డాష్ బ్రాకెట్లో పెడతాము. సి డాష్ జీ డాష్ని బ్రాకెట్లో పెట్టుకుంటాము. తర్వాత డి డాష్ ఎఫ్ డాష్ని బ్రాకెట్లో పెడతాము. ఆ తర్వాత అది ఈ డాష్ అనమాట. ఓకే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాము? సమ్ డిస్టెన్స్ తీసుకెళ్తారు. ఎంతకన్నా డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి. ఒక 80 to 90 mm డిస్టెన్స్ తీసుకుని యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను? 90 - θ చేసుకోవాలి. 90 - θ అంటే 90 - 30 డిగ్రీస్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 60 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో ప్రొట్రాక్టర్ తీసుకుని మీరు సిలిండర్ కాబట్టి సిలిండర్ని మనము ఏ విధంగా డ్రిల్ చేసుకోవచ్చు. అయితే ఇటువైపు అన్న డ్రిల్ చేయొచ్చు లేకపోతే ఇటువైపు అన్న డ్రిల్ చేయొచ్చు. మనకి ప్రిజంలో పెంటగాన్ కానీ హెక్సాగాన్ కానీ అడిగినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ప్రొట్రాక్టర్ తీసుకుని ఇప్పుడు ఎంత పెట్టాలి? 60 డిగ్రీస్ కాబట్టి
డమ్మీ లైన్ 60 degrees తోటి ఏం చేస్తారంటే ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఓకేనా, 60 degrees తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందంటే అయితే ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను ఏదో ఒక వైపు 60 degrees తోటి. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే నాకు ఇది A1 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే A1 నుంచి ఈ డైరెక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఇదన్నా డ్రా చేసుకోవచ్చు. నేను ఈ డయాగ్రామ్ ఇక్కడ టిల్డ్ చేస్తున్నాను అనమాట. ఈ డయాగ్రామ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎలాగా, ఏ డాష్ నుంచి ఈ డైరెక్షన్ తీసుకున్నాను, A1 ఎంటర్ చేసి ఒక ఆర్ కట్ చేశాను, ఇక్కడ నాకు E1 వచ్చింది. మరలా సేమ్ ఏ డాష్ నుంచి B H డిస్టెన్స్ తీసుకుంటారు, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తారు. ఇది ఏమవుతుందంటే B' B1 H1. తర్వాత సేమ్ B నుంచి G డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేస్తాను. ఇది ఏమవుతుందంటే G1. తర్వాత ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేస్తాను. దీన్ని D1 ఆర్ F1 అనుకుంటాను అనమాట. ఇక్కడికి ఇది అయిపోయింది. మనం దీన్ని అంతటిని కూడా ఏం చేసుకోవచ్చు అంటే డార్క్ చేసుకోవచ్చు. ఓకే, డార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ డాష్ నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటారు, A1 సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. మరలా సేమ్ ఈ డాష్ నుంచి 5 డిస్టెన్స్ తీసుకుంటారు, ఈ డాష్ సెంటర్ చేసి ఇక్కడ ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఆర్క్ ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఆర్క్ డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees పెట్టుకుని ఒక లైన్ మనము డార్క్గా ఒక లైన్ డ్రా చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రొట్రాక్టర్ తీసుకుని 90 degrees ప్లేస్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా ఈ 2 పాయింట్లను మీరు ఏం చేస్తారంటే జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ B' ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఈ పాయింట్లన్నింటిని పైకి తీసుకెళ్ళిపోతున్నాను. ఈ పాయింట్లన్నింటిని పైకి తీసుకెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ పాయింట్, నెక్స్ట్ పాయింట్, ఆ తర్వాత ఈ పాయింట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇది A1 కాబట్టి దీనికి ఆపోజిట్ లో 1 2 ఆర్ 8 3 7 4 6 ఇది 5 ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మొత్తం 4 డయాగ్రామ్స్ వస్తాయి కదా, 1 2 3 4 యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు 4 డయాగ్రామ్స్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రొజెక్షన్స్ అన్ని కింద తెచ్చుకుంటాం. 1 నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకోండి, ఇక్కడ నుంచి 1 వరకు తెచ్చుకుంటారు. ఇది ఏమవుతుందంటే 1 1 అవుతుంది. తర్వాత 2 నుంచి తీసుకొచ్చాను, 2 నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 2 తీసుకొస్తే ఇది 2 1. 8 నుంచి 8 పాయింట్ వరకు తీసుకొస్తే 8 1. తర్వాత 3 నుంచి తీసుకొచ్చాను, ఇది 3 1. ఇక్కడ 7 1. సేమ్ అలాగే తెచ్చుకుంటాను. ఇక్కడ ఏమవుతుందంటే 2 దగ్గర ఆపోజిట్ కాబట్టి 4 1, 8కి ఆపోజిట్ 6 కాబట్టి ఇక్కడ 6 1 వస్తుంది. తర్వాత 5 నుంచి కూడా తెచ్చుకుంటాను. ఇక్కడ 5 నుంచి తెచ్చుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే 5 1 అనమాట. ఓకే, ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే చూడండి ఇది మనకి సిలిండర్ కాబట్టి ఈ సిలిండర్ మనం ఇలా టిల్ట్ చేసాం. ఇలా ఉన్న సిలిండర్ ని ఫ్రంట్ డ్రా చేసాము, టాప్ డ్రా చేసాము. ఇప్పుడు ఇదే సిలిండర్ ని టిల్ట్ చేసాం. టిల్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతుంది, ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతుంది. ఈ సర్కిల్ కంప్లీట్ గా కనబడుతుంది కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే కంప్లీట్ గా కనబడుతుంది కాబట్టి డార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మనం డార్క్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ అసలైంది అనమాట. ఈ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఈ పాయింట్ ఇక్కడ కావచ్చింది కాబట్టి ఇది E1. డి నుంచి తెచ్చేసుకున్నాము, ఇక్కడ డి నుంచి వచ్చింది కాబట్టి ఇది D1. ఇక్కడ నెక్స్ట్ వన్ ఎఫ్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇది ఏమవుతుందండి F1. సేమ్ అలాగే తీసుకొచ్చినప్పుడు ఈ పైనుంచి తీసుకొచ్చేది ఏంటంటే ఇది G1, అక్కడే G1 C1, సి ఎక్కడ ఉంది C1. సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇది కింద పాయింట్ కాబట్టి ఇక్కడ ఇది C1. తర్వాత ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇదేమో B1, ఆ తర్వాత ఇక్కడ జీ కాబట్టి ఇక్కడ H1. లాస్ట్ అండ్ ఫైనల్ గా 1 తీసుకొచ్చాము, ఇక్కడ 1 తెచ్చాం కాబట్టి ఇది A1 అవుతుంది అనమాట. ఇక్కడ చూసేటప్పుడు మీరు అందరూ ఇక్కడ గమనించినట్లయితే మీకు సెంటర్ లైన్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ వరకు మాత్రమే కనబడుతుంది. కాబట్టి సెంటర్ లైన్ వరకు మాత్రం మీరు అందరూ ఏం చేస్తారంటే
డార్క్ చేసుకుని సెంటర్ లైన్ వరకు మాత్రం డార్క్ చేసుకుని రిమైనింగ్ ఈ పోర్షన్ అంతటిని కూడా ఏం చేయాలంటే డాట్ లైన్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా డాట్ లైన్స్ పెట్టుకుంటాం. డాట్ లైన్స్ పెట్టుకున్న తర్వాత సిలిండర్ చూపించేటప్పుడు చాలా మంది ఇక్కడతో డ్రా చేసి వదిలేస్తారు, ఆపేస్తారు. ఇక్కడతో ఆపేయకూడదు. మనం సిలిండర్ చూపించేటప్పుడు ఏం చేయాలంటే ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రెండింటిని కూడా డార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డార్క్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి సిలిండర్ అనేది క్లియర్ గా కనబడుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చేసుకోవచ్చు. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అంతటి ఇచ్చుకుంటాము 80 mm. తర్వాత డయామీటర్ ఇచ్చాడు కాబట్టి డయామీటర్ని తీసుకొచ్చి డయామీటర్ 50 mm అని రాసుకుంటాము. తర్వాత ఇక్కడ మనము ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలంటే అండి 30 degrees మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మనము ఇది యాక్సిస్ ఇంక్లినేషన్, ఇక్కడ యాక్సిస్ ఇంక్లినేషన్ ఇక్కడ ఇచ్చుకుంటాము. అప్పుడు ఇక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ 60 degrees ఇచ్చుకుంటారు, లేకపోతే ఇక్కడ 30 degrees అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి మంచి మార్క్స్ పడతాయి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి ఆన్సరు. ఇవి ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. సిలిండర్ మనము చేసి పెట్టాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో కూడా మీకు ఆల్రెడీ సిలిండర్ నేను చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం చేసేది ఏంటంటే దేనితో ఇంక్లినేషన్ ఇచ్చాడో చూసుకుంటాము. హెచ్పితో ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి హెచ్పికి పెర్పెండిక్యులర్ గా మార్చుకుంటాం. హెచ్పికి పెర్పెండిక్యులర్ గా ఉంటే పైన ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, పైన ఏమో రెక్టాంగులర్ ఫేసెస్ వస్తాయి, కింద వచ్చేటప్పటికి సర్కిల్ వస్తుంది. సో మనం ఏం చేస్తాం, పైనుంచి కిందకు వస్తాము, కింద నుంచి పైకి వెళ్ళి ఆ తర్వాత పైనుంచి మనం కిందకు వస్తాం అనమాట. పెర్పెండిక్యులర్ హెచ్పి ఇచ్చినప్పుడు పెర్పెండిక్యులర్ ఇచ్చినప్పుడు కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. సో ఇంక్లినేషన్ అనేది ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఫేస్ వచ్చి పైన సర్కిల్ వస్తుంది, అక్కడ పైనుంచి కిందకు వస్తాం అనమాట. ఓకే, ఇది ఈ డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. వీళ్ళకి యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి మీకు యాక్సిస్ ఇంక్లినేషన్ లోనే యాక్సిస్ ఇంక్లైన్ టు విపి ఇవ్వచ్చు. ఓకేనా, ఆ విధంగా మీరు క్వశ్చన్స్ చూసుకుంటారు. సిలిండర్ కోను ఏదైతే ఉందో అది సిఎంఈ డిపార్ట్మెంట్ కి సిసిఎన్ కి చాలా ఇంపార్టెంట్. సిలిండర్ ఆల్రెడీ వీళ్ళకి ఈసీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ కోన్ ఉంది కాబట్టి కోన్ మీరు ప్రిపేర్ అవుతారు. మరి మెకానికల్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం ప్రిపేర్ అవుతారు అంటే పెంటాగోనల్ ప్రిజము, హెక్సాగోనల్ ప్రిజము, పెంటాగోనల్ పిరమిడ్, హెక్సాగోనల్ పిరమిడ్ కూడా ప్రిపేర్ అవుతారు అనమాట. ఓకేనా, చూడండి స్క్రీన్ షాట్ తీసుకున్న ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే స్టూడెంట్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 8th క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చూడగానే మనము ఏమనుకుంటామంటే పెద్ద క్వశ్చన్ కింద ఉంది కదా, ఇది చూసి మనం వెంటనే స్టార్టింగ్ లోని దీనికి ఆన్సర్ ఏమవుద్దు అనుకుంటాము. కానీ చాలా సింపుల్ అనమాట. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కంటే తర్వాత జామెట్రికల్ కన్స్ట్రక్షన్ తో పోలిస్తే దానికంటే సింపుల్ టాపిక్ ఏంటంటే సెక్షనల్ వ్యూస్. సెక్షనల్ వ్యూస్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఆల్రెడీ ట్రెడిషనల్ మెథడ్ లో కొన్ని క్వశ్చన్లు నేను మీకు గ్రూప్ లో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. అవి చూడండి. ఇది నేను ట్రెడిషనల్ మెథడ్ లో కాకుండా షార్ట్ కట్ లో చెప్తున్నాను అనమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి. మనకి ఏమి ఇచ్చాడంటే హెక్సాగోనల్ పిరమిడ్ ఇచ్చాడు. హెక్సాగోనల్ గానే మనకు అర్థమైపోవాలి వెంటనే ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 6 సైడ్స్ ఉంటాయి. హెక్సాగోనల్ గానే 6 సైడ్స్ ఉంటాయి. పిరమిడ్ ఇచ్చాడు. పిరమిడ్ అనగానే మనకి ఎలా కనబడుతుంది అంటే హెక్సాగోనల్ పిరమిడ్ ఈ షేప్ లో కనబడుతూ హెక్సాగోన్ షేప్ ఇలా ఉంటూ ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా ఫేసెస్ అనేవి ఉంటాయి అనమాట. సో దీన్ని మనము హెక్సాగోనల్ పిరమిడ్ అంటాము. ఒకటే బేస్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఆ బేస్ ని మనము 1 2 3 4 లేకపోతే ఏబిసిలతోనే డివైడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ చూసినప్పుడు ట్రయాంగిల్ ఫేస్ కనబడతాయి. టాప్ చూసినప్పుడు ఏం కనబడుతుంది అంటే హెక్సాగోనల్ షేప్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, పిరమిడ్ ఈ విధంగా ఉంటుంది. దీని బేస్ సైడ్ మనకి ఎప్పుడు కూడా సైడ్ అని మాట్లాడతాం, కానీ ఇక్కడ ఎడ్జ్ అని ఇచ్చాడు. ఆల్రెడీ మీకు చెప్పాను, సైడ్ అయినా తర్వాత లైన్ అన్న ఎడ్జ్ అన్న రెండింటికి మీనింగ్ ఒకటే. ఓకే, 20 mm ఇచ్చాడు సైడ్ వాల్యూ. అంటే ఈచ్ సైడ్ వచ్చేటప్పటికి ప్రతి సైడ్ ఎంత అంటే 20 mm, 6 సైడ్స్ కూడా 20 mm ఈచ్ సైడ్. యాక్సిస్ లెంత్ వచ్చేటప్పటికి అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి సెంట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ఈ హైట్ ఇచ్చాడండి. ఈ హైట్ ఎంత ఇచ్చాడంటే 60 mm ఇచ్చాడు. టోటల్గా వచ్చేటప్పటికి 60 mm ఇచ్చాడు. ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా డయాగ్రామ్ ఈ విధంగానే డ్రా చేసుకుంటాం. అంటే బేస్ మీద ఉంటుంది. ఆన్ ది గ్రౌండ్ అంటే ఇదంతా XY అనేది ఒక బేస్ అనుకుంటే ఈ బేస్ మీద ఉంటుంది అనమాట. ఫ్రంట్ చూసినప్పుడు మనకి ట్రయాంగిల్ ఫేస్ కనబడతాయి. టాప్ చూసినప్పుడు హెక్సాగోన్ షేప్ అనేది కనబడుతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు XY లైన్ తీసుకుంటే కనుక XY లైన్ కి
బాటమ్ డ్రా చేసుకుని షేప్ అనేది దీని నుంచి మనం ప్రొజెక్షన్స్ అన్ని పైకి తీసుకెళ్తూ ఇక్కడ నుంచి మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం అనమాట. బేస్ ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు ఇలా స్టార్ట్ చేసుకుంటాం. బేస్ ఆన్ ది విపి అన్నప్పుడు ఈ డయాగ్రామ్ పైన వస్తుంది, ఈ డయాగ్రామ్ కింద వస్తుంది. సో మీకు నేను డైరెక్ట్ గా ట్రిక్స్ చెప్పేస్తున్నాను. బేస్ ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా రెస్టింగ్ ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు ముందు మనము టాప్ వ్యూ డ్రా చేసుకుని టాప్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూకి వెళ్తాం అనమాట. ఎక్స్ వైరానికి పైన ఉన్నదంతా కూడా ఫ్రంట్ వ్యూ, ఎక్స్ వైరానికి కింద ఉన్నదంతా కూడా టాప్ వ్యూ కాబట్టి ముందు టాప్ వ్యూ డ్రా చేసుకుంటాము, తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఏమన్నాడంటే పర్పెండిక్యులర్ టు విపి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది ఎడ్జెస్ పర్పెండిక్యులర్ టు విపి అంటే ఆల్రెడీ మనము ఇందాక క్వశ్చన్ చేసేటప్పుడు పెంటగన్ ప్లేన్ క్వశ్చన్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ పెంటగన్ డ్రా చేయాలో దానికోసం నేర్చుకున్నాం. సేమ్ అలాగే ఇక్కడ పెర్పెండిక్యులర్ అంటే హెక్సాగాన్ మనం ఎప్పుడు కూడా డ్రా చేసిన హెక్సాగాన్ ఏదంటే అండి ఈ టైప్ ఆఫ్ హెక్సాగాన్ డ్రా చేయాలి. ప్యారలల్ టైప్ డ్రా చేయకూడదు, ఎప్పుడు కూడా ప్యారలల్ టైప్ డ్రా చేయకూడదు. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎడ్జెస్ పర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు ఫస్ట్ వన్ డ్రా చేసుకుంటాం, సెకండ్ వన్ డ్రా చేయకూడదు, ఇది డ్రా చేయకూడదు. ఈ పెంటగాన్ హెక్సాగాన్ ఇది మాత్రమే డ్రా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కటింగ్ చేయాలంట. ఈ ప్రిజం ఏదైతే ఈ పిరమిడ్ ఏదైతే ఉందో ఈ పిరమిడ్ ని కటింగ్ చేయాలంట. ఎలా కట్ చేయాలి? ఇట్ ఈస్ కట్ బై ఏ ప్లేన్ ఇన్క్లైన్డ్ ఎట్ 45 degrees టు హెచ్ అన్నాడు. 45 degrees టు హెచ్ అన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రంట్ వ్యూని కట్ చేయాలి. ఫ్రంట్ వ్యూని కటింగ్ చేసుకుంటాము. ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చిన క్వశ్చన్ లో ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చిన ఆరు ప్యారలల్ టు హెచ్పి ఇచ్చినప్పుడు మనం చేయాల్సినల్లా ఫ్రంట్ వ్యూని కట్ చేసుకుంటాం. ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి? ఇందులోని ఇదేమో టాప్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూ అవుతుంది. మరి ఆ ఫ్రంట్ వ్యూని ఎక్కడ కట్ చేయాలంట? పాసింగ్ త్రూ ది మిడ్ పాయింట్ ఆన్ ది యాక్సిస్. మిడ్ పాయింట్ అంటే ఓవరాల్ గా హైట్ ఎంత? 60 mm. 60 mm లో మిడ్ పాయింట్ అంటే ఎంత అవుతుంది? 30 mm కి తీసుకుని 30 mm నుంచి ఏం చేయాలంటే 45 degrees తో కట్ చేయాలంట. ఓకే, ఇంక్లైన్ టు విపి అండ్ 45 degrees టు హెచ్పి, మిడ్ పాయింట్ ఆన్ ది యాక్సిస్. డ్రా ది ఎలివేషన్ కొన్ని ఇంకొక పేరు ఏం పేరంటే ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూ. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలన్నమాట. ఒకసారి ఈ క్వశ్చన్ నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హెక్సాగోనల్ పిరమిడ్ ఇచ్చాడు, 6 sides ఉంటాయి. పిరమిడ్ అనగానే ఒకటే బేస్ ఉంటుంది. ఈచ్ సైడ్ వచ్చేటప్పటికి 20 mm ఇచ్చాడు, హైట్ ఏమో 60 mm ఇచ్చాడు. ఇప్పుడు రెస్టింగ్ ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏదంటే క్వశ్చన్ మొత్తం అంతా తిరిగేది రెస్టింగ్ ఆన్ ది గ్రౌండ్ దగ్గరే. రెస్టింగ్ ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటి? ఎక్స్ వై లైన్ ముందు డ్రా చేసుకుని ఎక్స్ వై లైన్ కి ముందు కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే టాప్కి వెళ్తాం. బాటమ్ టు స్టార్ట్ చేసుకుని టాప్కి వెళ్తాం అనమాట. ఆన్ ది గ్రౌండ్ అన్నప్పుడు. ఆన్ ది వీపీ అన్నప్పుడు ఏం చేస్తాము? పైన స్టార్ట్ చేసుకుని కిందకి వస్తాము. ఆన్ ది గ్రౌండ్ అన్నాడు కాబట్టి నేను ముందు ఎక్స్ వై లైన్ కి బిలో స్టార్ట్ చేసుకుని అబోవ్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఎలా కట్ చేయాలి? మరి ఏం డ్రా చేయాలంటే పర్పెండిక్యులర్ టైప్ అన్నాడు కాబట్టి ఇది డ్రా చేయకూడదు, ఈ ప్లేన్ డ్రా చేయకూడదు. ఇక్కడ డ్రా చేసిన వాళ్ళు ఏంటంటే ఇది డ్రా చేసుకుంటాం. తర్వాత దీన్ని ఏం చేయమన్నాడు అంటే కటింగ్ చేయమన్నాడు. మిడ్ పాయింట్ నుంచి 45 degrees లో కట్ చేయమన్నాడు. మీరు ఇక్కడే ఎందుకు కట్ చేశారు సార్? మరి బాటమ్ ఎందుకు కట్ చేయాలంటే ఎప్పుడు కూడా ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చినప్పుడు మనం ఫ్రంట్ వ్యూనే కట్ చేసుకుంటాము. ఇన్క్లైన్ టు విపి ఇచ్చినప్పుడు టాప్ వ్యూని కట్ చేసుకుంటాం. కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. వాళ్ళకి ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చాడు, మీకు ఇన్క్లైన్ టు విపి అడగచ్చు. విపి కూడా ప్రిపేర్ అవ్వండి. లేదు ప్యారలల్ టు హెచ్పి ఇప్పుడు వరకు వచ్చి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మీకు ప్యారలల్ టు హెచ్పి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్యారలల్ టు హెచ్పి ఉన్నప్పుడు కూడా మనం ఫ్రంట్ వ్యూని కట్ చేస్తాం. కటింగ్ ఎక్కడి నుంచి చేయాలనేది వాడికి క్లియర్ గా మాట్లాడతాడు. బేస్ నుంచి 20 mm 30 mm అంటాడు. ఇక్కడ మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఓవరాల్ గా 60కి మిడ్ పాయింట్ ఎంత పెట్టుకున్నాం అంటే 30 పెట్టుకున్నాం అనమాట. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. దీనికి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఎలా డ్రా చేయాలో. ఓకే స్టూడెంట్స్, దీనికి ఆన్సర్ చూద్దాము. ముందుగా ఏం చేస్తామంటే మనం ఒక ఎక్స్ వై లైన్ తీసుకుంటారు. మీకు అర్థం కావాలని ముందు చెప్తున్నాను. ఇలాగా ఎక్స్ వై లైన్ ఎవరు తీసుకోవద్దు, కానీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎక్స్ వై లైన్ డ్రా చేయకుండా ముందు డైరెక్ట్ గా హెక్సాగాన్ డ్రా చేసుకుంటారు. హెక్సాగాన్ డ్రా చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ హెక్సాగాన్ డ్రా చేయాలి? పెర్పెండిక్యులర్ టైప్. ఎందుకు పెర్పెండిక్యులర్ టైప్ డ్రా చేయాలంటే మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేసాడు ఏమని? వన్ ఆఫ్ ది ఎడ్జెస్ పెర్పెండిక్యులర్ టు విపి అన్నాడు కాబట్టి పెర్పెండిక్యులర్ హెక్సాగాన్ డ్రా చేసుకుంటాం. మరి హెక్సాగాన్ డ్రా చేయాలంటే సైడ్ ఎంత తీసుకుంటాము? ముందుగా 20 తీసుకుంటారు. 20 తీసుకుని హెక్సాగాన్ కాబట్టి యాంగిల్ ఎంత పెట్టాలంటే 60 degrees పెట్టుకుంటాం. 60 degrees పెట్టుకుని ప్రొట్రాక్టర్ తీసుకుని 60 degrees పెట్టుకున్నాక మళ్ళీ 20 డ్రా చేసుకుంటారు. మరలాగేను
ఈ పాయింట్ దగ్గర పెట్టుకుని 60 degrees మార్క్ చేసుకుని 20 mm. ఇప్పుడు ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 60 degrees పెట్టుకుని మళ్ళీ 20 mm. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకుని 60 degrees పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm. తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి పిరమిడ్ కాబట్టి టాప్ చూసినప్పుడు ఏం కనబడుతుందంటే ట్రయాంగిల్ ఫేస్ కనబడుతుంది. ఆ ట్రయాంగిల్ ఫేస్ ఎలా డ్రా చేయాలో చూడండి. నేమింగ్ ఇచ్చేసుకుందాం. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది ఈవెన్ కాబట్టి అంటే 6 sides కాబట్టి ఈవెన్ కాబట్టి కార్నర్ నుంచి కార్నర్ కలుపుతారు. ఆపోజిట్ కార్నర్స్ అనమాట. ఏకి ఆపోజిట్ కార్నర్ డి కాబట్టి జాయిన్ చేసుకుంటాం. బికి ఆపోజిట్ కార్నర్ ఈ కాబట్టి దీన్ని జాయిన్ చేస్తారు. సికి ఆపోజిట్ కార్నర్ ఎఫ్ కాబట్టి దీన్ని జాయిన్ చేసుకుంటాం. అప్పుడు ఏమొస్తుందంటే సెంటర్ పాయింట్ ఓ వస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని పైకి తీసుకెళ్ళిపోదాం. ఓ నుంచి పైకి తీసుకెళ్తే ప్రొజెక్షన్ సేమ్ ఏ నుంచి బి నుంచి ఈ నుంచి డి నుంచి తీసుకెళ్ళిపోయారు. హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు మనకి 60 mm అన్నాడు. యాక్సిస్ లెంత్ అన్న హైట్ అన్న ఒకటే కాబట్టి హైట్ 60 mm కాబట్టి ఇక్కడ నుంచి 60 mm మార్క్ చేసుకుంటారు. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఏమనుకుంటామంటే ఓ డాష్ అనుకుంటాం. ఆల్రెడీ ఏని ఈని తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఓ డాష్ నుంచి ఏని ఓ డాష్ నుంచి ఈని రెండింటిని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగానే XY లైన్కి బిలో స్టార్ట్ చేసుకుని అబోవ్కి వెళ్తున్నాం కాబట్టి కింద ఉన్నవి మాత్రమే కనబడుతుంది. అంటే బిసి కనబడుతుంది, డి కనబడుతుంది. డికి ఆపోజిట్లోనే ఏ కనిపించదు, సికి ఆపోజిట్లోనే ఎఫ్ కనిపించదు, డికి ఆపోజిట్లోనే ఈ కనిపించదు కాబట్టి వాటిని ఏం చేస్తామంటే బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఏ డాష్ని బ్రాకెట్లో పెట్టాలి బి డాష్, ఎఫ్ డాష్ని బ్రాకెట్లో పెట్టాలి కనిపిస్తుంది కాబట్టి సి డాష్, తర్వాత ఈ డాష్ కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టాలి డి డాష్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఏ డాష్ని బి డాష్ని చూపించాము ఇంక్లైన్గా, ఈ డాష్ని డి డాష్ని చూపించాము. మరి సిని ఎఫ్ని కూడా చూపించాలి కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తామంటే డార్క్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా డార్క్ చేసుకుంటాం. ఇక్కడికి ఏమైందంటే 5 marks పడతాయి మనకి. మరి ఇంకొక 5 marks పడాలి ఏం చేయాలంటే ఇంక్లినేషన్ చేయాలి. ఇంక్లినేషన్తో కట్ చేయాలి. ఎంత ఇంక్లినేషన్ 45 degrees హెచ్పి. ఇక్కడ మీకు ఇంకొక కీ పాయింట్ చెప్తాను. ఎప్పుడు కూడా ఇంక్లినేషన్ హెచ్పితో ఇచ్చినప్పుడు మనము ఫ్రంట్ వ్యూనే కట్ చేయాలి, టాప్ వ్యూని కట్ చేయకూడదు. ఇంక్లైన్ టు హెచ్పి ఇచ్చిన గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్న నోట్ పాయింట్స్. ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చిన ఆర్ ప్యారలల్ టు హెచ్పి ఇచ్చిన మనం కట్ చేయవలసిన వ్యూ ఏంటంటే ఫ్రంట్ వ్యూని కటింగ్ చేసుకుంటాం. అదే ఇన్క్లైన్ టు విపి ఇచ్చాడు అనుకోండి, ఇన్క్లైన్ టు విపి ఇచ్చిన ఆర్ ప్యారలల్ టు విపి ఇచ్చిన మనం ఏం చేయాలంటే టాప్ వ్యూని కటింగ్ చేసుకుంటాం అనమాట. మరి రెండిట్లో ఏది ఫ్రంట్ వ్యూ ఏది టాప్ వ్యూ అంటే XY లైన్కి అబోవ్ ఉన్నది ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ, XY లైన్కి బిలో ఉన్నది ఎప్పుడు కూడా టాప్ వ్యూ. ఇప్పుడు ఫ్రంట్ వ్యూని కట్ చేయాలి. ఎక్కడ కట్ చేయాలి? మిడ్ పాయింట్ ఆన్ ది యాక్సిస్. యాక్సిస్కి మిడ్ పాయింట్ ఎంత 60కి మిడ్ పాయింట్ ఎంత అంటే 30 కాబట్టి ఒక డమ్మీ లైన్ లైట్గా డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత 45 degrees పెట్టాలి. 45 degrees సెంటర్ పాయింట్ తీసుకుని ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 45 degreesతో కట్ చేయండి. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ డార్క్ చేసుకుంటారు. కటింగ్ చూపించేటప్పుడు స్టార్టింగ్ డార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ఎండింగ్ డార్క్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఎక్కడ వరకు ఏ పోర్షన్ వరకు డార్క్ చేయాలంటే ఎక్కడైతే కటింగ్ ఎఫెక్ట్ అనేది జరిగిందో, కటింగ్ పోర్షన్ ఏదైతే జరిగిందో ఇది మాత్రమే డార్క్ ఉండాలి. ఇక్కడ టాప్ పోర్షన్తో పోస్తే బాటమ్ పోర్షన్ అనేది డార్క్ ఉండాలి అనమాట. ఈ విధంగా డార్క్ ఉండాలి. ఇప్పుడు కటింగ్ జరిగిన దగ్గర నుంచి చూడండి దేని కట్ చేసింది, ఏని బిని కట్ చేసింది కాబట్టి ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. తర్వాత సిని డిని లైన్ కట్ చేసింది కాబట్టి ఇది సి పాయింట్, ఇది డి పాయింట్. ఆ తర్వాత డిని ఈని కూడా కట్ చేసింది కాబట్టి ఇది సిని ఎఫ్ పాయింట్, ఇది డిని ఈని కట్ చేసింది కాబట్టి డి పాయింట్, ఈ పాయింట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నాడు. ఎలివేషన్ అంటే సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అని, సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేయాలి. సెక్షనల్ టాప్ వ్యూ అంటే ఏం చేస్తాము, ఏ పాయింట్ నుంచి ఏ ఫేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయండి. ఇది 1 అనుకోండి. మళ్ళీ సేమ్ అక్కడ ఇంకో పాయింట్ ఉంది కాబట్టి అది 2 అవుతుంది. తర్వాత సి నుంచి ఈ నుంచి డి తీసుకొచ్చినప్పుడు ఇదేమో ఈ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ అంటే ఇది వచ్చేటప్పటికి 4th పాయింట్ అవుతుంది, ఇది 5th పాయింట్ అవుతుంది. మనకి ఇంకా రావాల్సిన ఏంటి, 3rd పాయింట్ 6th పాయింట్ రావాలి. 3rd పాయింట్ 6th పాయింట్ ఎలా వస్తుంది అంటే ఓ నుంచి 2 డిస్టెన్స్ అన్న తీసుకోండి, ఓ నుంచి 4 అన్న తీసుకోండి. ఏదో ఒక డిస్టెన్స్ తీసుకొని ఓన్ సెంటర్ చేసి ఇటొక ఆర్కు
మరలా సేమ్ ఓన్ సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ కట్ చేస్తారు. ఇది థర్డ్ పాయింట్, ఇది 6th పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 3 జాయిన్ చేస్తాము. 3 4 6 1 అండ్ 6 5 కంప్లీట్గా మొత్తం అంతా కూడా మీరు డార్క్ చేసుకుంటారు. హ్యాచింగ్ చేసుకుంటే ఈ పాయింట్లన్నిటిని హ్యాచింగ్ చేసుకుంటే ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే సెక్షనల్ టాప్ వ్యూ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత మనం డైమెన్షనింగ్ ఇచ్చేసుకోవాలి. డైమెన్షనింగ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే 60 mm. మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎక్స్ అన్నాడు కాబట్టి ఇది 30 mm. సైడ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ సైడ్ వాల్యూ ఎంత అంటే 20 mm. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు, కాబట్టి 45 degrees. ఓకేనా, ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, డ్రా చేసుకుంటే మనకి మంచి మార్క్స్ పడతాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన దానిలో ఏంటంటే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు దేంటి ఇంక్లినేషన్ ఇచ్చాడు చూడండి. ఇంక్లైన్ టు హెచ్పి కాబట్టి ఫ్రంట్ వ్యూ కటింగ్ చేసుకున్నాం. ఇంక్లైన్ టు విపి ఇస్తే టాప్ వ్యూ కటింగ్ చేసుకుంటాం. వీళ్ళకి ఇంక్లైన్ టు హెచ్పి ఇచ్చాడు కాబట్టి మీకు ఇంక్లైన్ టు విపి ఇవ్వచ్చు, లేకపోతే ప్యారలల్ టు హెచ్పి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం ప్యారలల్ టు హెచ్పి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాని మీద ప్రిపేర్ అవుతారు అనమాట. ఓకే, ఈ విధంగా చూసుకుంటే మీకు 10 మార్క్స్ కవర్ అవుతాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకున్న ఎవరు అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు యాక్సిస్ ఇంక్లినేషన్ దేంతో ఇచ్చాడు చూడండి. ప్లేన్ కటింగ్ ప్లేన్ ఇంక్లినేషన్ దేంతో ఇచ్చాడు, హెచ్పి ఇచ్చాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ కట్ చేసుకున్నాం. అదే విపి తీస్తే టాప్ వ్యూ కట్ చేసుకుంటాం. ఓకే, మనం ఏ టైప్ ఆఫ్ పెంటాగాన్ డ్రా చేయాలి, ఏ టైప్ ఆఫ్ హెక్సాగాన్ డ్రా చేయాలి అది మనకి క్వశ్చన్లోనే ఇస్తాడు. వన్ ఆఫ్ ది ఎడ్జెస్ పర్పెండిక్యులర్ టు విపి అన్నాడు కాబట్టి ఇది డ్రా చేశాను. అదే వన్ ఆఫ్ ది ఎడ్జెస్ ప్యారలల్ టు విపి అంటే మనం ఇది డ్రా చేసుకుంటాం. ప్యారలల్ కండిషన్ ఉంది కదా, ప్యారలల్ కండిషన్ డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, ఎక్స్ వేదానికి అబౌవ్ స్టార్ట్ చేయాలి, బిలో స్టార్ట్ చేయాలి అంటే మీకు ఇంకొక కీ పాయింట్ చెప్తాను చూడండి. సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ లో ఏ క్వశ్చన్ అయినా సరే ముందు టాప్ వ్యూ డ్రా చేసుకుని మనం ఫ్రంట్ వ్యూకి వెళ్తాం. అంతేగాని ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుని టాప్ వ్యూకి రాము. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లో అయితే ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుని టాప్ వ్యూకి వస్తాము, టాప్ వ్యూ డ్రా చేసుకుని ఫ్రంట్ వ్యూకి వెళ్తాము. ఇది అనేది ఈ పాయింట్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లో ఉంటుంది. కానీ సెక్షన్ వ్యూస్ లో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనం అన్ని క్వశ్చన్లు కూడా ముందు టాప్ వ్యూ డ్రా చేసుకుని ఫ్రంట్ వ్యూకి వెళ్తాం అనమాట. ఓకేనా, ఆ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి ఈసీ వాళ్ళకి చాలా ఈజీగా ఇచ్చాడండి 2 క్వశ్చన్లు కూడా. ఆల్రెడీ ఇవి మనం ఛానల్లో పెట్టిన క్వశ్చన్లే, తర్వాత ఇవి ఆల్రెడీ మనం చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ ఇచ్చే 2 క్వశ్చన్లు కూడా మనకి ఒక దానికి డైరెక్షన్ ఇవ్వలేదు. ఎగ్జామ్లో డైరెక్షన్ ఇవ్వలేనప్పుడు మీకు నచ్చినది డైరెక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ స్టూడెంట్ లేకపోతే అక్కడ ఎవరైతే ఉన్నారో అది తీసుకున్న డైరెక్షన్ నేను తీసుకున్నాను. లేదు మీకు ఈ డైరెక్షన్ ఇస్తుందా, డైరెక్షన్ ఇవ్వలేనప్పుడు మీకు ఎటువైపు నచ్చితే అటువైపు తీసుకోవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ డైరెక్షన్ ఇటువైపు ఉంది. ముందుగా మనం ఏం చేస్తాము, ఒక ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ఎక్స్ డాష్, ఆ తర్వాత వై వై డాష్ ఇలా తీసుకుంటాం. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ. అంటే అబ్జర్వర్ ఇక్కడ నుంచున్నాడు అనమాట. అబ్జర్వర్ ఇక్కడ నుంచున్నప్పుడు తన పొజిషన్ ఇది అయినప్పుడు, అంటే నేను ఎలా ఉన్నానో అదే పొజిషన్ ఉన్నాడు. ఇదంతా కూడా తనకి రైట్ సైడ్ అవుతుంది, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగేది ఏ సైడ్ వ్యూ చూస్తాడు, రైట్ సైడ్ వ్యూ చూస్తాడు. రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి దాన్ని మనం ఎక్కడ డ్రా చేయాలంటే లెఫ్ట్ సైడ్ లో డ్రా చేయాలి. అంటే సైడ్ వ్యూ వచ్చేటప్పటికి ఇక్కడ వస్తుంది అనమాట, ఆర్ఎస్వి రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ డ్రా చేసేది ఏంటి, ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాము. ఇక్కడ డ్రా చేసేది టాప్ వ్యూ డ్రా చేసుకుంటాం. పైన ఫ్రంట్ వ్యూ, బాటమ్ టాప్ వ్యూ, సైడ్ వ్యూ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి మనం దాన్ని ఎక్కడ డ్రా చేసుకుంటాం అంటే లెఫ్ట్ సైడ్ లో డ్రా చేసుకుంటాం. ఓకే, ఇది మనకి ఆల్రెడీ ఈ క్వశ్చన్ అన్నిటి మీద నేను సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. అవి ఒకసారి చూడండి, ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ టైము ఎక్కువ, డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో యొక్క డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ అబ్జర్వర్ ఎక్స్ డైరెక్షన్ ఇటువైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో అబ్జర్వర్ కి కనిపించేది ఏంటంటే బాటమ్ ఉన్న ఈ బాక్స్ కనబడుతుంది, అంతే కదండి. ఫ్రంట్ వ్యూ యొక్క లెంత్ ఎంత ఉందంటే 20 + 10 + 20 50 mm. ఓవరాల్ హైట్ ఎంత అంటే
40 mm, విడ్త్ వచ్చేటప్పటికి 55 mm. అంటే ఫ్రంట్ వ్యూలో మనకి ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, తర్వాత నెక్స్ట్ వన్ ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఆ తర్వాత ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఈ బాక్స్ కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు మనకి 1 2 3 4 బాక్సెస్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేయాలి కాబట్టి ఎలా డ్రా చేయాలో చూద్దాం. మరి ఫ్రంట్ వ్యూ లెంత్ ఎంత అండి? 50 mm. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? 20 mm. ఇక్కడ 20 mm ఉన్నప్పుడు ఇటువైపు కూడా ఎంత ఉంటుంది? 20 mm. మిడిల్ ఎంత ఉంటుందంటే 10 mm. సో అదే డ్రా చేద్దాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా 10 mm గ్యాప్ తీసుకోండి. మళ్ళీ పైకి ఎంత గ్యాప్ ఇస్తారో 10 mm గ్యాప్ ఇచ్చి ఓవరాల్గా లెంత్ ఎంత అంటే 20 + 20 + 10 50 కాబట్టి 50 mm ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా, మీరు ఇంకా ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఏదో రఫ్గా డ్రా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చూపించాను. ఎక్స్ ది ఎక్స్ డాష్. సో ఇక్కడ మన ఫ్రంట్ వ్యూ ఇక్కడ టాప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే అండి 50 mm ఒక లైన్ డ్రా చేశాను. హైట్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత అంటే 10 mm. ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ కూడా ఎంత అవుతుంది? 10 mm. 10 mm పైకి 10 mm, ఇది 50 mm డ్రా చేసుకున్నాం. ఓవరాల్గా 40 mm, అంటే బాటమ్ నుంచి టాప్ వరకు 40 mm. అందులో ఆల్రెడీ ఎంత పోయింది? 10 mm పోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 30 mm ఉంటుంది. సో 30 mm పైకి డ్రా చేసుకున్నాను. ఈ విధంగా 30 mm డ్రా చేసుకున్నాను. ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 20 mm కాబట్టి 20 mm మార్క్ చేసుకుంటాం ఇటువైపు. సో డౌన్కి మనం డ్రా చేయాలి కాబట్టి 30 mm అంతే కాబట్టి ఇది 30 mm డౌన్ డ్రా చేసుకున్నాం. మళ్ళీ అగైన్ ఇక్కడ 20 mm ఉన్నప్పుడు ఇటువైపు కూడా ఎంత ఉంటుంది? 20 mm. ఇదిగోండి 20 mm. మిడిల్ ఎంత అంటే 10 mm కాబట్టి 10 mm. సో మనకు ఫ్రంట్ చూసినప్పుడు ఫస్ట్ బాక్స్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొజెక్షన్ తెచ్చుకోండి. వెర్టికల్ లైన్స్ ఎన్నైతే ఉన్నాయో ఫ్రంట్ నుంచి ప్రతి దాని నుంచి కూడా మీరు ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. ఫస్ట్ పాయింట్ నుంచి, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను, ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ బేస్ కూడా అంతే డ్రా చేయండి. 10 mm గ్యాప్ తీసుకుని ఫ్రంట్ వ్యూ బేస్ 50 కాబట్టి టాప్ బేస్ కూడా ఎంత డ్రా చేస్తారు? 50 డ్రా చేసుకుంటాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే టాప్ నుంచి చూసినా మనకు కనిపించేది ఏంటి? లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. ఆల్రెడీ లెంత్ డ్రా చేసాను నేను 50 mm. ఇప్పుడు విడ్త్ డ్రా చేయాలి. విడ్త్ ఎంత ఉంది? 55 కాబట్టి ఇక్కడ నుంచి 55 డ్రా చేసుకుంటారు. ఇక్కడ నుంచి కూడా 55 డ్రా చేసుకుని దీన్ని జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా జాయిన్ చేస్తాం. మనం టాప్ చూసినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే టాప్ నుంచి చూసినప్పుడు మనకి ఏమేమి కనబడుతున్నాయి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఈ పోర్షన్ కనబడుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఈ పోర్షన్ కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ పోర్షన్ కనబడుతుంది. సో అవే కదా మనకు కనిపించేది టాప్ నుంచి చూసినప్పుడు. ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఆ తర్వాత ఇది ఎవరో కనిపించదు అనుకుంటాం కానీ ఇది కూడా మనకి ఏం కనబడుతుంది అంటే టాప్ వ్యూలో కనబడుతుంది, అలాగే ఫ్రంట్ వ్యూలో కూడా కనబడుతుంది అనమాట. కొన్ని క్వశ్చన్లు మనకి ఆ విధంగానే ఇస్తాడు. ఫ్రంట్ వ్యూలోను కవర్ అయ్యేలాగా, టాప్ వ్యూలో కూడా కవర్ అయ్యేలాగా. ఇప్పుడు టాప్ నుంచి చూసుకుంటే ఫ్రంట్ వ్యూ ఎంతది? 50 mm. టాప్ నుంచి చూసినప్పుడు ఇది ఎంత అండి? 55 కాబట్టి ఇక్కడ ఎంత ఓవరాల్ గా 55, ఇక్కడ ఎంత ఉంటుందంటే ఓవరాల్ గా 55. 55లో ఈ గ్యాప్ ఇవ్వలేదు మనకి. ఈ గ్యాప్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 10 mm ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎంత ఉంది, ఇది కూడా అంత ఉంది కాబట్టి అప్పుడు ఇది ఎంత ఉంటుందంటే 10 mm గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే, టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే 55. ఓకే, ఇప్పుడు గ్యాప్ ఎంత తీసుకుందాం అంటే అండి ఇక్కడ 10 mm కాబట్టి నేను ఓవరాల్గా ఇది 50 పెట్టాను కదా, 50లో ఇక్కడ గ్యాప్ ఎంత పెట్టానంటే 10 mm పెట్టుకుంటున్నాను. సో 10 mm పెట్టుకుని ఓవరాల్గా ఇది 20లో ఆ పోర్షన్ 10 పెట్టుకుని ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకున్నాను. అంటే టాప్ నుంచి చూసినప్పుడు నాకు ఈ షేప్ కనబడింది. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీనికి 55 ఇది ఎంత ఉంటుందంటే అండి ఇది 55 కాబట్టి 55కి సెంటర్ పెట్టుకుని, సెంటర్కి ఇది 10 mm కదా, ముందు 55కి సెంటర్ పెట్టుకుంటాను. సెంటర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి పైకి 5 mm, ఇటువైపు 5 mm పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్కి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకుంటాను. అంటే టాప్ చూసినాం మనకు కనిపించేది ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ వన్,
థర్డ్ వన్ మిడిల్లోది అండ్ ఫోర్త్ వన్ ఈ పార్ట్ ఈ పోర్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ 45 డిగ్రీస్ పెట్టుకుని ఒక డమ్మీ లైన్ డ్రా చేసి అన్నిటి నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకోండి. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇవే కాకుండా ఇంక ఏ లైన్స్ అయితే ఉన్నాయో అన్ని లైన్స్ తెచ్చుకుంటాము. వాటిని పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. అన్ని పాయింట్స్ని కూడా మనం పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. మనకు ఉపయోగించిన వాటిని మొత్తం తీసుకుంటాము. అలాగే హారిజెంటల్గా తెచ్చుకుంటారు. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు టాప్ యొక్క స్టార్టింగ్ లైన్ ఇదిగోండి, ఇది ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ ఇది. రెండు ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు కనబడుతుంది అనమాట. సైడ్ వ్యూలో అసలు ఏం కనబడుతుందో చూస్తే ఈ ఎల్ షేప్ కనబడుతుంది అందరికీ. సైడ్ వ్యూలో కనిపించేది ఈ ఎల్ షేప్ ఒకటి కనబడుతుంది. తర్వాత ఈ పైన ఉన్న ఈ పోర్షన్ కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఆల్రెడీ 55 పెట్టాం కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 55. తర్వాత బాటమ్ నుంచి టాప్కి ఎంత 40 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 40 పెట్టాం. సో పైకి ఎంత అవుతుందంటే 40. తర్వాత ఇక్కడ ఎంత అండి, ఇది 10 mm కాబట్టి 10 mm పెడతాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్గా 55. ఇక్కడ ఆల్రెడీ మనము 55 నుంచి 10 పెట్టుకున్నాం. తర్వాత 10 వరకు గ్యాప్ తీసుకుంటే 10 వరకు రిమైనింగ్ 45. సో ఈ విధంగా మనకి ఎల్ షేప్ వస్తుంది. మరి ఈ బాక్స్ కూడా కనబడుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఈ బాక్స్ మనకి ఈ డిస్టెన్స్ కనబడుతుంది కానీ మీరు దూరం నుంచి చూసినప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో అది మనకి ముందుకు వచ్చినట్టుగా కనబడుతుంది అనమాట. అంటే సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డైరెక్ట్గా ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం. ఓకేనా, ఇలా జాయిన్ చేసుకుంటాము. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ వస్తుంది. లోపల నేమ్స్ రాసుకుంటారు ఫ్రంట్ వ్యూ. ఆ తర్వాత ఇది ఆర్ఎస్వి రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేటప్పటికి టాప్ వ్యూ. డైమెన్షనింగ్ ఇవ్వాలి. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము మనం 20 mm, తర్వాత 20 mm, ఇది వచ్చేటప్పటికి 10 mm. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనము టాప్ వ్యూ హైట్ చూసుకున్నప్పటికి 55 కాబట్టి ఇది 55 కాబట్టి సో ఇక్కడ కూడా మనం 20 mm 10 mm ఇచ్చుకుంటాము. తర్వాత హైట్ వచ్చేటప్పటికి ఇది ఓవరాల్గా 10 mm అండ్ 30 mm. సో ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా, ఓవరాల్గా చూసుకుంటే మనకి డైమెన్షనింగ్ అనేది అలా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, చూడండి మనకి రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాం కాబట్టి లెఫ్ట్లో డ్రా చేసుకున్నాము. అందుకనే ఫ్రంట్ వ్యూ రైట్లో వచ్చింది, టాప్ వ్యూ దాని బాటమ్ వచ్చింది అనమాట. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ కూడా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి స్టెప్స్ ఇచ్చాడండి. అయితే ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు. అంటే అడిగే విధానాన్ని మార్చాడు. ఆన్సర్ ఒకటే కానీ అడిగే విధానం మారిందనమాట. ఎలా మారిందంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే కంగారు పడేది ఎక్కడంటే 30 degrees 30 degrees. ఎవరైతే మెకానికల్ వాళ్ళు సివిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఐసోమెట్రిక్ వ్యూస్ చెప్పేటప్పుడు ఇంక్లినేషన్ 30 degrees 30 degrees 90 degrees పెట్టుకోమని చెప్తాం. కానీ ఈసీ వాళ్ళకి సిసిఎన్ వాళ్ళకి సిఎంఈ వాళ్ళకి ఈ 30 degrees అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. కాబట్టి క్వశ్చన్ పేపర్ చూడగానే కంగారు స్టార్ట్ అవుతుంది, 30 degrees ఎందుకు ఇచ్చాడని. సో ఇది మనకి ఎందుకు దేనికి ఉపయోగపడుతుంది 30 degrees. కానీ ఇది ఐసోమెట్రిక్ వ్యూస్ అనే టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ లో మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ మీకు లేదు కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి 2 యారోస్ ఇచ్చాడు, ఏది ఎక్స్ అని చెప్పలేదు. యారోస్ ఇచ్చేసి క్వశ్చన్ ఎలా అడిగాడు, డ్రా ది 3 views ఆఫ్ ది ఆబ్జెక్ట్ గివెన్ బిలో ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ యారోస్ అని చెప్పేసి యారోస్ ఇచ్చేసాడు అనమాట. మనం అప్పుడు ఏం చేస్తాము, కంగారు పడిపోయి అసలు ఎటువైపు యారో ఇచ్చాడో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఎక్కడ యారో ఇచ్చాడు, ఎక్కడ యారో ఇవ్వలేదు, మనకి ఏదో యారో ఇవ్వలేదు ఏంటని చెప్పేసి అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీకు నచ్చిన డైరెక్షన్ లో, నాకు ఇక్కడ డైరెక్షన్ నచ్చింది అనుకోండి, ఎక్స్ ఇటువైపు తీసుకుంటాను, అప్పుడు ఇది వై అవుతుంది, సైడ్ వ్యూ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జెడ్ అవుతుంది. ఒక్కొక్కసారి 3 యారోస్ ఇచ్చేస్తాడు. 3 యారోస్ ఇచ్చేసి మీకు ఏ డైరెక్షన్ ఇవ్వడు, అప్పుడు మీకు నచ్చిన డైరెక్షన్ అనేది తీసుకుంటారు అనమాట. ఇది రెండో పాయింట్ కన్ఫ్యూజ్ అవడానికి. ఫస్ట్ పాయింట్ యాంగిల్ ఇచ్చాడు, రెండో పాయింట్ వచ్చేటప్పటికి యారోస్ ఇచ్చాడు కానీ ఎక్కడ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనప్పుడు మీకు ఎటువైపు అయితే ఈజీగా ఉందో
అటువైపు తీసుకుంటారు. నాకు ఇది ఇటువైపు ఈజీగా ఉంది కాబట్టి ఇటువైపు తీసుకున్నాను. ఇటువైపు తీసుకోకూడదు అంటే అటువైపు కూడా చేసుకోవచ్చు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే 750, 360, 1000 అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇది తర్వాత మనకి మిస్టేక్ వచ్చి ఆ మిస్టేక్ ని మళ్ళీ చేంజ్ చేయడం జరిగిందండి. మనకి 1:4 రేషియోలో తీసుకోమన్నాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, 1:4 రేషియోలో తీసుకుంటే 100 mm వస్తుంది. 750 అనుకోండి 75 mm, 360 కాబట్టి 36 mm. తర్వాత 250 ఇచ్చాడు, సైడ్ వాల్యూ 250, ఈ సైడ్ 250 ఇచ్చాడు, 25 mm. సో అలా మనకి ఏం చేశాడంటే రేషియో తీసుకోమని చెప్పాడు అనమాట. లాస్ట్ లో ఏం చేస్తారు, డయాగ్రామ్ అంతా డ్రా చేసిన తర్వాత కింద రేషియో క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ మనకి చెప్పేటప్పుడు ఏ వాల్యూ అయితే చెప్పాడు 1:4 లేకపోతే 1:3 1:2 అనేది మీరు కింద మెన్షన్ చేస్తే సరిపోద్ది అనమాట. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. దీనికి ఆల్రెడీ నేను ఆన్సర్ చేసి పెట్టాను గ్రూప్ లో, వీడియోలో పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి, ప్లేలిస్ట్ లో ఉంటుంది. దానికంటే ముందుగా ఒకసారి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎక్స్ డైరెక్షన్ ఇటువైపు ఉంది. ఎక్స్ ఇప్పుడు కూడా దేన్ని డినోట్ చేస్తుందని చెప్పాను, ఫ్రంట్ వ్యూ. ఎక్స్ ఇటువైపు ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటండి, రైట్ హ్యాండ్. సో రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి సైడ్ వ్యూని ఎక్కడ డ్రా చేయాలంటే లెఫ్ట్ లో డ్రా చేసుకోవాలి. అంటే ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట, లెఫ్ట్ లో డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఉన్నదంతా కూడా ఏంటి, ఫ్రంట్ వ్యూ. ఇదంతా కూడా టాప్ వ్యూ. మనం పొజిషన్ ఫిక్స్ చేసేసుకున్నాం. రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి సైడ్ వ్యూని తీసుకెళ్లి లెఫ్ట్ లో డ్రా చేసాము. ఫ్రంట్ వ్యూ రైట్ లో వస్తుంది, టాప్ వ్యూ దాని కింద వస్తుంది. అయితే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేయాలంటే ముందుగా మనకి డైమెన్షన్స్ కావాలి. లెంత్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ ఎంత, 1000 mm. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత, 750 ఇచ్చాడు కాబట్టి ఇటువైపు 750 mm అవుతుంది. హైట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడు, 480 mm ఇచ్చాడు. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఓవరాల్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1000 mm, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 360. అప్పుడు రిమైనింగ్ ఎంత అవుతుంది, 1000 లోంచి 360 తీసేస్తే అప్పుడు ఇది 640 అవుతుంది అనమాట. సారీ 640 అవుతుంది, 640. మరి ఈచ్ హైట్ ఎంత అంటే 480 mm. 480/3 చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఒక్కొక్క హైట్ 480/3 సైజ్ చేసుకుంటే ఒక్కొక్కటి 160 mm, 160, 160, 160 mm వస్తుంది. 250, 250, 250 అంటే 750 సరిపోతుంది. సో ఈ విధంగా మనము మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ చూద్దాం ఒకసారి. ఓకే, ఫ్రంట్ వ్యూ చూద్దాము. ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుందంటే ఈ పోర్షన్ అంతా కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఈ పోర్షన్ కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ బాక్స్ కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఈ బాక్స్ కూడా కనిపించడం జరుగుతుంది. ఓకేనా, ఫ్రంట్ వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ వ్యూ ఇటువైపు డ్రా చేయాలి కాబట్టి ఫ్రంట్ వ్యూ చూసుకుంటే 10 mm గ్యాప్ తీసుకుంటారు. మరలా పైకి ఎంత తీసుకుంటారు అంటే 10 mm గ్యాప్ తీసుకుంటాము. మనము 1:4 రేషియోలో చేస్తున్నాం అంటే 1000 ని మనం 100 mm కింద తీసుకుంటాం అనమాట. ఓకేనా, 1:, రేషియో తీసుకుంటాము. రేషియో తీసుకుని 1:3 రేషియో అండి, 1:3 రేషియోలో తీసుకుంటాము. 1000 డివైడెడ్ బై 1:3 రేషియో అనమాట. 10³ అంటే మనకి 1000 వస్తుంది కాబట్టి 1:3 రేషియోలో తీసుకుంటాం. రేషియో వచ్చేటప్పటికి 1:3 రేషియో, 1:4 కాదు 1:3 రేషియో తీసుకుంటాం. 3 రేషియో తీసుకుంటే 1000 డివైడెడ్ బై 1000 ని 3 టైమ్స్ లో మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే, 1000 కాబట్టి దీన్ని మనం రేషియో తీసుకున్నప్పుడు 3 రేషియోలో కాబట్టి 1000³ అంటే ఎంత వస్తుంది, 100 అనమాట. ఓకే, ఆ విధంగా మనం తీసుకుంటాం. 100 mm తీసుకుంటే లెంత్ ఓవరాల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ ఎంత, 100 mm తీసుకుంటాము. హైట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ హైట్ ఎంత ఇచ్చాడు, 480 mm. 480 డ్రా చేసాము. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత, 360 కాబట్టి 36 mm తీసుకున్నాం. మరి ఈ కార్నర్ దగ్గర రండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత అంటే ఓవరాల్ గా 480 ఇచ్చాడు. 480ని మనం ఏం చేయాలంటే 3 పార్ట్స్ కింద చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుందంటే 160 అంటే నథింగ్ బట్ 16 mm అనమాట. 16 mm తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ 36 ఇచ్చాడు. ఈ పాయింట్ డ్రా చేసాను. ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 mm, 36 mm పోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి 64 mm. సో ఈ పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత 48 కాబట్టి 48లో ఆల్రెడీ 16 డ్రా చేసాము.
ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 16, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 16. సో పైకి ఎంత అవుతుందంటే 16 mm, 64 mm. మరలా పైకి 16 mm, 64 mm. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పుడు మనకు కనిపించే ఫస్ట్ బాక్స్, సెకండ్ వన్, థర్డ్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇప్పుడు ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. సో ప్రొజెక్షన్స్ అన్నిటిని తెచ్చుకుంటాం. వెర్టికల్గా ఏవైతే ఉన్నాయో వెర్టికల్గా ఉన్న వాటన్నిటి నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటూ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి గ్యాప్ 10 mm తీసుకుంటాము. 10 mm తీసుకుని ఫ్రంట్ వ్యూ బేస్ 100 mm కాబట్టి టాప్ వ్యూ బేస్ కూడా 100 mm డ్రా చేసుకుంటాం. సో టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే, టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించే పోర్షన్ లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. లెంత్ ఆల్రెడీ 1000 డ్రా చేసాను. ఇంకా డ్రా చేసింది ఏముంది, విడ్త్ ఉంది కాబట్టి విడ్త్ 750 అంటే 75 mm ఇటువైపు, 75 mm ఇటువైపు డ్రా చేసుకుని ఒక బాక్స్ డ్రా చేసుకుంటాం. ఓకే. ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉందో ఫ్రంట్ వ్యూ బేస్ అంత డ్రా చేసుకుంటారు. టాప్ నుంచి చూసినప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ బేస్ 1000, విడ్త్ 750 కాబట్టి 1750 డ్రా చేసాను. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మనకి టాప్ లో చూసినప్పుడు కనిపించే పోర్షన్ ఈ పోర్షన్ అంతా కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈ బాక్స్ కనబడుతుంది, ఆ తర్వాత ఈ బాక్స్ కూడా కనబడడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనకి 1, 2, 3 బాక్సెస్ కాబట్టి ఇప్పుడు గ్యాప్ ఎంత అంటే 360 అంటే 36 mm. ఆల్రెడీ 36 mm పెట్టేసాము, 36 mm డ్రా చేసుకున్నాను. సో లోపలికి వచ్చేటప్పటికి ఓవరాల్ గా 75 లో ఇక్కడ 25 లీవ్ చేసేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే 50 mm అనమాట. సో 50 mm డ్రా చేసుకుంటాం. 50 mm డ్రా చేసుకుని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటాం. అయిన తర్వాత ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలిపోయింది, 750లో ఆల్రెడీ 25 తీసాము, 50 కదా. ఇక్కడ నుంచి ఎక్కువ వరకు 250, ఇక్కడ నుంచి ఎక్కువ వరకు 250, 500 అంటే 50 mm. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 25 పెట్టుకుని డ్రా చేసుకుంటారు. అంటే టాప్ నుంచి చూసిన మనకి ఫస్ట్ వన్, ఇదిగోండి ఫస్ట్ బాక్స్, సెకండ్ వన్, థర్డ్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే. టాప్ డ్రా చేస్తాం. ఇప్పుడు సైడ్ వ్యూ తీసుకుందాం. సైడ్ వ్యూ కావాలంటే ఏం చేస్తాము, రొటేటర్ ప్లేస్ చేసుకుని 45 degrees తో లైన్ డ్రా చేసుకుని హారిజెంటల్ లైన్స్ అనేది తెచ్చుకుంటారు. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. వీటిని వెర్టికల్గా పైకి ప్రాజెక్ట్ చేసుకుంటాం. వెర్టికల్గా పైకి తీసుకెళ్ళిపోతాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్, తర్వాత థర్డ్ వన్, ఫోర్త్ పాయింట్ హారిజెంటల్గా కూడా తెచ్చుకుంటారు. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ 4 పాయింట్స్ తీసుకొస్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే టాప్ వ్యూ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఫ్రంట్ వ్యూ స్టార్టింగ్ పాయింట్ ఇది, అంటే రెండు ఇక్కడ జాయిన్ అవుతాయి కాబట్టి మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మరి సైడ్ వ్యూ చూసినా మనకు కనిపించేది ఏంటంటే ఈ పోర్షన్ ఒకటి కనబడుతుంది, తర్వాత దాంతో పాటుగా దీని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పోర్షన్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే సైడ్ వ్యూ చూసినప్పుడు ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ రెండు కనబడతాయి. ఆ రెండింటిని డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, 750 అంటే 75 mm. ఆల్రెడీ మనం 75 డ్రా చేసాం కాబట్టి ఆ 75 రొటేషన్ చేసుకుంటాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 750 mm. హైట్ చూసుకుంటే ఎంత, 480 కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 480 డ్రా చేసాము అంటే 48. తర్వాత అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి, 16 mm. ఆల్రెడీ 16 డ్రా చేసాం కాబట్టి 16 mm ఇటువైపు. మరలా లోపలికి ఎంత అంటే ఇది 25 ఆల్రెడీ ఇక్కడ 25 మనం డ్రా చేసింది. మరలా అగైన్ పైకి 16, 25. సో మనకి ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ అంతా కూడా ఇక్కడ డ్రా చేసాం. మరి బ్యాక్ సైడ్ ఈ పోర్షన్ కూడా డార్క్ చేసుకోవాలి కాబట్టి హారిజెంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటే అక్కడ కూడా మనకి డార్క్ అవుతుంది అనమాట. సో టోటల్గా చూసుకుంటే ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఇక్కడ టాప్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి ఆర్ఎస్వి రైట్ సైడ్ వ్యూ అవుతుంది. లాస్ట్లో డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ చూడండి జాగ్రత్తగాని, రేషియో మీరు ఏమీ మార్చొద్దు. లాస్ట్లో 1:4 రేషియో అని రాసుకుంటే సరిపోద్ది. 1:3 రేషియో అని రాసుకుంటే సరిపోతుంది. అంతేగాని మీరు వాల్యూలు ఇచ్చేటప్పుడు నార్మల్గా ఇచ్చేసుకోవచ్చు. 36 mm, తర్వాత 64 mm. హైట్ చూసుకుంటే 75 కాబట్టి అన్ని మనము 25 mm కింద స్ప్లిట్ చేసుకున్నాం కదా. ఇది 25 mm, 25 mm. ఓకే. తర్వాత ఈ హైట్ కూడా చూసుకుంటే ఓవరాల్గా 48 కాబట్టి 16 mm,
16 mm, 16 ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. ఓకే, లాస్ట్ లో రేషియో మాత్రం మర్చిపోకూడదు. రేషియో మర్చిపోయారంటే అక్కడ మీకు మార్క్స్ కట్ అయ్యే ఛాన్సెస్ అనేది కనబడుతుంది అనమాట. 1:3 రేషియో అని మెన్షన్ చేయాలి. ఈ క్వశ్చన్ మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. 30 degrees అనేది ఎక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు క్లాస్లో ఎక్కడ చెప్పుకునేటప్పుడు చెప్పుకోరు. 30 degrees ఇచ్చాడు, ఆ పాయింట్ మీరు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత 2 డైరెక్షన్ ఇచ్చేసి ఏది ఎక్స్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. అలాంటి టైంలో మీకు నచ్చిన చోట నుంచి ఎక్స్ తీసుకోవచ్చు. మీకు ఇటువైపు నచ్చింది అనుకోండి, ఇటువైపు తీసుకుంటారు ఎక్స్, ఇటువైపు నచ్చితే ఇటువైపు ఎక్స్ తీసుకుంటారు. ఆ తర్వాత 750,000 అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేశాడు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లాస్ట్ లో కరెక్షన్ చెప్పారు. కరెక్షన్ ఏంటంటే 1:3 రేషియోలో తీసుకోమని కరెక్షన్ చెప్పారు అనమాట. అంటే 1000 ఉన్న చోట 100 అని, 750 ఉన్న చోట 75, 250 ఉన్న చోట 25, 360 ఉన్న చోట 36, 160 ఉన్న చోట 480 ఉన్న చోట 48. సో ఈ విధంగా మనం కరెక్షన్ చేసుకుని డ్రా చేసుకుంటే మనకి మంచి మార్క్స్ అనేవి 10 మార్క్స్ పడతాయి అనమాట. సో ఇది మనకి ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 6th, 7th, 8th, 9th, 10th క్వశ్చన్స్ అన్ని ఎస్ఏ క్వశ్చన్ చెప్పడం జరిగింది. వీటితో పాటుగా మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వండి. మెకానికల్ వాళ్ళకి ఏవి ఎస్ఏ క్వశ్చన్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఆ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వండి. కొంచెం కష్టంగా కూడా అడగచ్చు, ఇలా ఈజీగా కూడా అడగచ్చు. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదని మనం ఏమీ చెప్పలేము. అన్ని మనం ప్రిపేర్ అవ్వాలంటే మనకు దాంట్లో ఏదైతే బాగా ప్రిపేర్ అయ్యామో అది మనకు వచ్చే ఛాన్స్ ఉంటే కనుక దాన్ని మనం అటెంప్ట్ చేస్తాం అనమాట. సో జీసీ నుంచి వచ్చేటప్పటికి అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ జీసీ నుంచి, మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీసీ నుంచి ముందుగా సైక్లాయిడ్ ప్రిపేర్ అవ్వండి. సైక్లాయిడ్ తర్వాత కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ మీద ఎలిప్స్ ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత ఇన్వల్యూట్లోకి వచ్చేటప్పటికి రిమైనింగ్ చూడండి. ఇన్వల్యూట్లో స్క్వేర్ అయిపోయింది, సర్కిల్ అయిపోయింది కాబట్టి పెంటగాన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ట్రయాంగిల్ ఇవ్వచ్చు. ఆ తర్వాత హెక్సాగాన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అవుతారు. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఇంటర్నల్ ట్యాంజెంట్ అంటే ఎక్స్టర్నల్ ట్యాంజెంట్, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, షార్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్నల్ ట్యాంజెంట్ కర్వ్ అంటే ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ కర్వ్, ఇది కూడా మీరు ప్రిపేర్ అవుతారు జీసీ నుంచి. ఆర్థోగ్రాఫిక్ నుంచి మీరు ఏవైతే క్వశ్చన్ చెప్పడం జరిగిందో అవన్నీ ప్రిపేర్ అవుతారు. మరి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లో ఏం ప్రిపేర్ అవుతారంటే ముందుగా సిలిండర్ చూడండి, కోన్ చూస్తారు, అలాగే హెక్సాగాన్ లో అంటే పెంటగాను, ఈ రెండిట్లోని ముందు ప్రిజమ్స్ చూడండి. ప్రిజమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే పిరమిడ్స్ చూద్దరు, కానీ పిరమిడ్స్ చూస్తారు. ఓకే, ప్రిజమ్స్, పిరమిడ్స్. తర్వాత సెక్షనల్ వ్యూస్ నుంచి ముందుగా సిలిండర్ చూడండి. ఇప్పటివరకు ఎవరికి సిలిండర్ ఇవ్వలేదు కాబట్టి సిలిండర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కోన్ చూస్తారు. సేమ్ ఇక్కడ ఏవైతే చూసారో సిలిండర్ కోన్ చూసిన తర్వాత హెక్సాగాన్, పెంటగాన్ ప్రిపేర్ అవుతారు. డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్స్ చూసుకోండి. ఆ తర్వాత ఐసోమెట్రిక్ వ్యూస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవి ఎస్ఏ క్వశ్చన్లు. మరి షార్ట్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా షార్ట్లో ఏ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటే కనుక, ఎవరికైతే యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.